ఈ పత్రిక రాసింది ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం రాసి, అప్పుడే అంతిమ దినములను గూర్చి ప్రత్యక్షత పొందితే మరి ఈ దినములను గూర్చి ఏమని మాట్లాడుకోవాలి? ఆ దినములే అంతిమ దినములు అయితే మరి ఈ దినములు ఎలా బోధించాలి అంటే, అవి అంతిమ దినములైతే ఇవి అంతిమ క్షణములు అని బోధించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ అంతం వచ్చేసింది అంటే చివరి దినాల్లో మనం ఉన్నాము అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తేటగా బోధిస్తున్నాడు. ఎన్నో సభలు జరుగుతున్నాయి, రక్షణ సువార్త కూడికలని మనము ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఒకవైపు సంఘ కార్యక్రమాలు జరుగుతున్నాయి, 50 రోజులని, 60 రోజులని, 40 రోజులని, 20 రోజులని ఎన్నో ఉపవాసాలు, ప్రార్థనలు జరుగుతున్నాయి. దేశ రక్షణ కొరకైన ప్రార్థనలు, దేశమంతా పట్టబడాలని తీవ్రతతో కూడిన అంశాలు ఎన్నో చేస్తున్నాం. ఇవన్నీ చేస్తూ ప్రయాసపడుతున్నటువంటి ఒక ప్రయాసను మనం చూస్తున్నాం. ఇంత ప్రయాసపడుతున్నా ఎక్కడో ఏదో ఒక తెలియని వెలతి కనపడుతూ ఉంది. ఏదో సాధించాలనుకుంటున్నాం, కానీ ఏమి చేయలేకపోతున్నాం. కారణం ఏంటి అంటే, దినములు కూడా భవిష్యత్తులో ఏవో సాధించాలన్న ప్రయత్నాలు కూడా లేవు. మంచి దినములు ఎవరైనా చూడాలనుకుంటే ఇప్పుడు ఈ దినమును బ్రతికుండటమే మంచి దినం. ప్రైస్ లార్డ్. రేపు అనే దినం నీకు మంచిది అనే దానికి మాత్రం సాక్ష్యం ఇవ్వదండి. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. రేపు దినం మనకు మంచి దినము కానే కాదు. లోకస్తులందరూ అనుకుంటున్నారు, భవిష్యత్తు దినములను గురించి మాట్లాడుకుంటున్నారు. భవిష్యత్తులో మన దేశం ఇలా ఉండబోతుందని, భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్తు ఇలా ఉండబోతుందని ఎన్నో భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇంక్లూడ్ క్రైస్తవులు కూడా భవిష్యత్తులో మన పిల్లలు ఇలాగుండాలి అలాగుండాలని దేశ విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, అక్కడ ఉద్యోగాలు చేయటం జరుగుతూ ఉంది. మంచి దినముల కొరకు ఎదురు చూస్తున్నాము అంటే అర్థం ఏంటో తెలుసా? రాకడ దినములను మనం మర్చిపోతున్నామని అర్థం చేసుకోండి. మంచి దినములు లేవు, గుర్తుపెట్టుకోండి. అన్నిటికీ అంతం వచ్చేసింది అంటాడు. అదే పేతురు గారు మరొక సందర్భంలో అంటాడు, ఏమంటాడు తెలుసా? ఆయన ఆలస్యము చేయటానికి కారణం ఏంటో చెబుతూ, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఇంకా కొంతమంది రక్షణ పొందవలసి ఉన్నది, ఇంకా కొంతమంది అయినా దేవుని వైపు తిరగాలి. అదే పేతురు మరలా అంటాడు, అన్నిటికీ అంతం వచ్చేసింది అంటాడు. సరే, పౌలు గారి దగ్గరికి వెళ్తే పౌలు గారు ఏమంటారు? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బుర్రతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడని చెబుతూ మనమందరము అంటాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? పౌలు గారికి ఇచ్చిన ప్రకటన ఏంటంటే కేవలం రాకడను గుర్చిన ప్రకటనే గాని అంతిమ దినములను గుర్చిన ప్రకటన పౌలు గారికి ఇవ్వలే. ప్రభు వచ్చేస్తున్నాడు అంతే, అది చెప్పాడు అంతే. పౌలు గారికి ఇచ్చిన ప్రకటన ఏంటంటే మనమందరము మార్పు నొందేదము అంటాడు. అప్పుడే ఆ దినాల్లోనే ఇప్పుడే ప్రభు వచ్చేస్తున్నాడు, అదిగో మేఘాల మీద వచ్చేస్తున్నాడు, అందరూ సిద్ధపడండి 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 అని. కానీ పేతురు గారు దాన్ని కన్క్లూడ్ చేస్తున్నాడు. అంతం ఎందుకు, ఆ దినములు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో చెబుతున్నాడు. అదే పేతురు గారు అంటున్నాడు, అంతము సమీపించింది కనుక మీరు మెలకువతో ప్రార్థనలో సిద్ధపాటు కలిగి ఉండండి. ఇప్పుడు ఈ దినములు ఏ దినములు అంటే మనమే సిద్ధపరచుకునే దినాలు. ప్రకటించే నేనైనా సిద్ధపరచుకోవాల్సిందే, వాక్యం వింటున్న మీరైనా సిద్ధపరచుకోవాల్సిందే, సువార్థికులైనా, ఉపదేశకులైనా, కాపరులైనా, అపోస్తులైనా, ఎవరైనా సరే. ఇవి ఏ దినములు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇవి సిద్ధపాటు దినములు, అలాగే దిద్దుబాటు దినములు. ఆమేన్ చెప్పండి. సిద్ధపాటును గూర్చిన ఒక ఉన్నతమైన ప్రకటన మన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఈ దినాల్లో ఒకవైపు ప్రార్థన ఎంత బలంగా జరుగుతున్నా వ్యతిరేకత కూడా అంత ప్రభావితంగా ఉందండి. ఒకవైపు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత త్వరపెడుతున్నాడో, మరొక వైపు దురాత్మలన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే తన ప్రజలను దేవుని వైపు తిరగకుండా,
దేవుని సన్నిధిలో సిద్ధపడకుండా బహు భయంకరంగా పోరాటం చేస్తూ ఆటంకపరుస్తున్నాయి. నేను ఒకటే చెప్తున్నాను ప్రియులారా, ఈ మొదటి దినమే ఒక ఉన్నతమైన దర్శనంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. అన్నిటికీ అంతము సమీపించింది గనక మనం చేయాల్సింది ఒక్కటే, ఇంకా మిగిలిన దినాలు ఏవి లేవు. రాబో దినములు మంచి దినములు అని ఆశపడే దినాలు లేవు. గొప్ప పరిచర్య జరుగుతుందని ఆశతో ఎదురు చూసే దినాలు లేవు. కానీ ఒకటి మాత్రం సీరియస్ గా తీసుకోండి, రేపు అనే దినం నీది కాదు, నేడే రక్షణ దినం. ఈ దినాన్ని పోగొట్టుకుంటే రేపు ఏమవుతుందో తెలియదు. కనుక ప్రార్థన పూర్వకంగా నేను సిద్ధపడి చెప్పే వర్తమానం ఒకటేనమ్మా, అన్నిటికీ అంతం వచ్చేసింది. లోకంలో చూడండి, పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద వారు ఎప్పటి నుంచో ప్రారంభించిన సంస్థలు కూడా గ్యారెంటీగా ఏమి లేవండి, వాళ్ళకు కూడా అంతం వచ్చేసింది. సినీ ఇండస్ట్రీ చూసుకోండి, ఒకప్పుడు ఉన్నట్లుగా ఉందండి, లేదు, అయిపోయింది, వాళ్ళ పని కూడా అయిపోయింది. నేను విమర్శించట్లేదు. అన్నిట్లో లోకపరంగా అన్ని చూసుకుంటే వాళ్ళు కూడా తెలిసిపోతుంది, మనకు ముగింపు వచ్చేసింది, నెక్స్ట్ జనరేషన్ లేదు. నేను అనుకుంటున్నాను మా జనరేషన్ వరకే లాస్ట్. ఇంకా మా తర్వాత మంచి సేవకులు లేస్తారంటే లేవరండి, మంచి సేవకులు ఎవరు లేవరు. ఇక వచ్చే తరం ఎలాంటిది అంటే దుర్మార్గమైన తరం, దుష్ట తరం లేస్తుంది, విననులని తరం లేస్తుంది, అవిధేయులైన తరం లేస్తుంది, తిరుగుబాటు చేసే తరం లేస్తుంది. సేవ అంటే సుఖము, సుఖపడే సేవ చేస్తారు తప్ప కష్టపడి మోకాళ్ళ మీద పరిచర్య చేసే సేవలు జరగవండి రాబో దినాల్లో. ఈ తరముతోనే లాస్ట్, నాతోనే లాస్ట్, ఇప్పుడున్న దైవజనులతోనే లాస్ట్. అంత గ్యారెంటీగా ఎట్లా చెప్తున్నారు? నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది, చప్పట్లు పట్ట. అంత గ్యారెంటీగా ఎట్లా చెప్తున్నారు? ఆ దినములే దైవజనుడు ముద్ర వేశాడు, అన్నిటికీ అంత సమీపించింది బాబు, సిద్ధపడండి అని. ఇక ఆయనే ముద్ర వేసినప్పుడు ఈ దినాన ఆ ముద్రను నేను మరీ పక్కకు పెట్టొద్దు కదా, ఆ ముద్ర నేను ఖచ్చితంగా విప్పాలిగా. ఖచ్చితంగా మన గుండె లోతులోంచి రాసుకోవాల్సింది ఏంటంటే, భవిష్యత్తు కొరకైన ఆశలు చంపుకోండి. భవిష్యత్తులో ఒక పెద్ద స్థాయిలో ఉండాలన్న ఆశలు చంపుకోండి. బాగా సంపాదించాలన్న మైండ్ తీసేసుకోండి. కోట్ల మీద పడగలెత్తాలన్న మనసు తీసేసుకోండి. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళకంటే ఓ రేంజ్ లో ఉండాలన్న తపన మానేసుకోండి. స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ మానేసుకొని ఒకటి అంతము సమీపించింది కనుక నేను సిద్ధపడటమే నాకు ఇప్పుడు శ్రేష్టం. దైవజనులుగా నేను చెప్పేది ఒకటే, నేనే సిద్ధపాటు కలిగి ఉన్నానండి. భవిష్యత్తులో ఒకప్పుడు అనుకునేవాడిని 10,000 మంది ప్రార్థించే మందిరం కట్టాలి, 1,00,000 మంది ప్రార్థించే మందిరం కట్టాలి అని అనుకుని కళ్ళు కనేవాడిని. ప్రభు అంటున్నాడు, ప్రభు నేనే త్వరగా వస్తున్నా, నువ్వు ఎప్పుడు కడతావు? ఇప్పుడు కట్టాలంటే నేను విడవబడాలి, విడవబడిన సంఘంతో కట్టుకోవాలి. అంటే ఆశలు ఉండడంలో తప్పులేదు, దర్శనం ఉండడంలో తప్పులేదు, కానీ అవి నెరవేర్చబడతాయో లేదనేది గ్యారెంటీ లేదు. నేను ఒక 10,000 మంది ప్రార్థించి ఒక పెద్ద మందిరం కట్టాలని ఆశ ఉండడంలో తప్పులేదు, కానీ అది శాశ్వతమా కాదన్నది దేవుని ఆధీనంలో ఉంది. కనుక దేని మీద మీరు మనసు పెట్టుకోవద్దు. ఈ దినమున 3 అంతములు మీ ఎదుట పెడతాను. 1, పాపులకు కలగబోయే అంతం. 2, పరిశుద్ధులకు కలగబోయే అంతం. 3, నీ వ్యక్తిగత అంతం. మీరు నోరు తెరిచి నాతో పాటు చెప్తారని అనుకుంటున్నాను. నెంబర్ 1, పాపులకు కలగబోయే అంతం. నెంబర్ 2, పరిశుద్ధులకు కలగబోయే అంతం. 3వదిగా నా వ్యక్తిగత అంతం. ఈ 3 అంతములు మీ ఎదుట పెడుతున్నాను. ఇక ఈ అంత్య దినమున మనం అందరము ఆయన సన్నిధిలో ఎలా సిద్ధపడాలో
వాక్యములో నుండి మనం తేటగా ధ్యానించుకొని ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ తీర్మానం లేకుండా ఈ సభ ముగించబడకూడదు. ఒక తీర్మానం చేసుకొని నేను వెళ్ళాలి, తీర్మానం చేసుకొని నువ్వు వెళ్ళాలి. ఆమె ఒక లోతైన ప్రతిష్టలకు, ఒక సమర్పణలకు వచ్చిన తర్వాతే మనం ఈ సభను, ఈ ప్రాంగణాన్ని విడిచిపెట్టాలి. ఎన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దైవజనులు సిద్ధపరిచిన ఈ సభల్లో ఒక తీవ్రతతో, ఒక తీర్మానంతో ఇక్కడ నుంచి వెళ్తే ఇది ఈ వర్తమానం నీ కుటుంబాలకు, ఈ పరిచర్యకు దీవెనకరంగా మారాలి. ఆమె కనుక మొట్టమొదటిగా పాపుల అంతం ఎలా ఉండబోతుందో ఒకసారి లేఖనం నుంచి చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుగా విందాం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిలో వారి అంతం వచ్చేసింది, వారికి అంతం వచ్చేసింది అంటున్నాడు. జాగ్రత్త వినండి. ఇది ఎవరికి అంతం అంటే పాపులకు కలగబోయే అంతం. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? నోవాహుతో చెబుతున్నాడు. అందరు జాగ్రత్తగా నా వైపు చూడండి. రెఫరెన్స్ చదివేటప్పుడు మాత్రమే బైబిల్, తర్వాత నా వైపు చూడండి. మీరు ప్రసంగికులు కాదు, నేను ప్రసంగికుని. కొంతమందికి జ్ఞానం ఎక్కువై అప్పుడే ప్రసంగాలు రెడీ చేసుకుంటుంటారు. అటు చేసుకోవద్దు. అప్పుడు మీరేం రాసుకోవద్దు. ఏ క్విజులు లేవు మీకు ఇక్కడ. తీర్మానంతోనే వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఈ విషయాన్ని ఎవరికి తెలియజేశాడు అంటే నోవాహుకు తెలియజేశాడంట. లోకులందరికీ నేను లోకం అంతటి నేను నాశనం చేయబోతున్నాను. మరి ఏం చేయమంటావు ప్రభు అంటే, నువ్వు పని చేయి, చితిసారపు మ్రానుతో ఒక ఓడను కట్టు. ఏం చేయమంటావు ప్రభు? ఒక ఓడను కట్టు. ఎందుకంటే నేను మొత్తం నాశనం చేయబోతున్నాను, ఈ భూమిని అంతటిని నాశనం చేయబోతున్నాను. ఎందుకు ప్రభు అంటే, ఈ భూమి అంతా కూడా ఏమైపోయిందంటే చెడిపోయింది. భయంకరమైన పాపములు చెడిపోయింది. యేసు ప్రభు రాకడను గురించి మాట్లాడేటప్పుడు ప్రభువే సాక్షాత్తు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభు నువ్వు ఎప్పుడు వస్తావు అంటే, యేసయ్య చెప్పిన సాక్ష్యం కూడా, వాక్యం కూడా అదే. ఏంటో తెలుసా? ఇదిగో నోవాహు దినములు ఎలా ఉంటాయో నా రాకడ దినములు కూడా అలాగే ఉంటాయి. అంటే నోవాహు దినములలో అంతం ఎట్లా వచ్చేసిందో, నా దినములలో కూడా నా రాకడే ఒక అంతం. అంతే. స్తోత్రం కలుగును గాక. అంటే సంఘానికి ఏది అంతము అంటే ప్రభు యొక్క రాకడే అంతం. పెళ్లి కుమార్తె సంఘం కొనిపోబడ్డది అంతం. అంటే ఆ దినంలో నోవాహు దినములో ఎలా అంతం వచ్చేసిందో, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత దినమున కూడా మనకు కూడా అంతం. ఆ ఓడలోనికి ఎలా చేర్చబడి రక్షణ పొందారో మనం కూడా రేపు సంఘముగా ఎత్తబడటమే మనకు కలగబోయే రక్షణ. దాన్నే కడపటి రక్షణ అంటారు. స్తోత్రం కలుగును గాక. నోవాహు దినాలు ఎలాంటివి అంటే, జనులు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్లి కీయబడుతున్న దినాలు, నారు నాటుకుంటున్న దినాలు. మరి ఈ దినాలు కూడా సేమ్ అదే కదండి. ఏ ఊరికెళ్ళు, ఏ ప్రాంతానికి వెళ్ళు, ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావు బాబు? అయ్యా పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, పెళ్లి చేసుకుంటున్నాను అయ్యగారు. మరి పెళ్లి చేసుకొని ఏం చేస్తాం? ఇల్లు కట్టుకుంటున్నాను. ఇల్లు ఎందుకు కట్టుకున్నావు? పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లికి ఇల్లుకు లింక్ ఉందా లేదా? ఎందుకు బాబు మరి గుడిసెలో ఉండొచ్చు? లేదన్నా నా భార్య వస్తే చక్కటి రూమ్ ఉండాలి, ఏసీ రూమ్ ఉండాలి. ఎందుకురా అంటే, పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకోవాలి. లింక్ ఒక్కటే. పెళ్లి, ఇల్లు రెండు సుఖానికి సంబంధించినవే, రెండు మత్తుకు సంబంధించినవే. నేను వైవాహిక జీవితాన్ని విమర్శించట్లేదు, ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి యేసయ్య విందుకు పిలిచాడంట. ఈ విందుకు పిలిస్తే ఒకడిని అడిగారు, రే బాబు విందుకు రండి నాయన అంటే, ఒకడు అన్నాడు, అయ్యా నేను ఎద్దులు కొనుక్కున్నాను, కాస్త నేను బిజినెస్ పని మీద ఉన్నాను, వ్యాపారానికి వెళ్ళాలన్నాడు. ఒకడు పొలం కొంటానన్నాడంట, కొనుక్కొని చూడాలన్నాడు. ఒకడు అన్నాడు, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, ఈ మూమెంట్ లో నువ్వు విందుకు రమ్మంటే నేను ఎట్లా వస్తాను? అంటే వివాహము చేసుకున్న ఒక వ్యక్తి మనస్తత్వం ఎలాంటిదో, వైవాహిక జీవితాన్ని నేను విమర్శించట్లేదు, కానీ ఆ వివాహం అనేటువంటి మత్తులో, కుటుంబం అనే మత్తులో ప్రజలు మునిగి తేలిపోతున్నారు.
పెళ్లి చేసుకుంటూ ఇది చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, అప్పులు చేసైనా పెళ్లి చేసుకున్నారు, అప్పులు చేసైనా పెళ్లి చేసుకుంటున్నారు. కారణం ఒక్కటే, దినములు ఆ ప్రవచనాల నెరవేర్పు జరగాలి ఈ రోజుల్లో. మీరు అనుకుంటున్నారా, ఎంత ఎంత భయంకరమైన ఫ్లడ్ వచ్చినా మీ ఊరే మునిగిపోదు. ఎందుకు? మీరు తినాలి, తాగాలి, మత్తులై పడిపోవాలి. ప్రపంచం అంతా కరువేం రాదండి, ఆహారం కరువే ఉండదు. శ్రీలంకకు వచ్చిన కరువులేం ఉండవు, పాకిస్తాన్కి ఇప్పుడు వచ్చే కరువేం ఉండదు, మన దేశానికి అసలు కరువులే ఉండవు. కరువులు లేని దినాలే ఫుల్గా ఫుడ్ దొరుకుతుంది, ఫుల్గా మందు దొరుకుతుంది, ఫుల్గా డ్రగ్స్ దొరుకుతుంది. ఇంకా రాబో దినాల్లో రోడ్ల మీద యవనస్తులు ఎలాగైపోతారంటే, రోడ్ల మీద అమ్మాయిలు అబ్బాయిలు ఆ డ్రగ్స్ అలవాటు పడి పబ్లిక్ గా పాపం చేసే లోతు దినాలు రాబోతున్నాయి. మీకు అర్థం చేసుకోండి. ఇప్పటికే రహస్యంగా పాపాలు జరుగుతున్నాయి, సెల్ ఫోన్లలో పాపాలు జరుగుతున్నాయి, విచ్చలవిడి పాపాలు, డ్రగ్స్. ఆ డ్రగ్స్ లో మునిగిపోయి అంతమంది యవనస్తులు రహస్యంగా చేసుకుంటున్నారు. ఇప్పుడు అట్లా కాదు, పబ్లిక్ గా రాబో దినాల్లో పాపం చేసే దినాలు, ఆ భయంకరమైన దినాలు రాబోతున్నాయి. ఆ దినములు ఎలాంటివి అంటే నోవహు దినముల వలె ఉంటాయి. దేవునికి ఎందుకు కోపం వచ్చింది అంటే, ఆ భయంకరమైన పాపం ఆ దినాల్లో ఉంది, ఆ భయంకరమైన పాపం ఈ దినాల్లో లోకంలో ఉంది. కానీ ఆ లోకాన్ని అంతరింప చేస్తాను, నేను జలప్రలయం ద్వారా నాశనం చేస్తాను కనుక నా సన్నిధిలో వారికి అంతం వచ్చేసింది. మరి వారికి అంతం వస్తే మేమేం చేయమంటావు ప్రభు అంటే, మీరు చేయాల్సింది ఒక్కటే, వారికి ఛాన్స్ లేదు, నీకు దేవుడు ఆప్షన్ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. లోకస్తులకు అవకాశం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనసు మార్చుకుంటాడంటే మనసు మార్చుకోడు, ఆప్షన్ ఇస్తున్నాడు మీకు. అంతం గ్యారెంటీ, నాశనం గ్యారెంటీ, ఉగ్రత గ్యారెంటీ. దేవుని తీర్పు వస్తే ఎంతటి రాజులైనా దేవుడు పక్కన పెట్టాడండి. దేవునికి కోపం వస్తే ఏదైనా చేస్తాడు కదా, తీర్పు గ్యారెంటీ. కానీ తప్పించుకునే కృప కూడా నా దేవుడు మీకు ఇస్తున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. లోకానికి తీర్పు ఉంది, అయితే వాళ్ళను తప్పించడానికి ప్రయత్నం చేసే క్రమంలో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం ఏంటో తెలుసా? నోవహుతో ఓడను కట్టమన్నాడు. ఎందుకయ్యా ఓడ అంటే, ఎవడైనాను ఈ ఓడలోకి వస్తే వానికి రక్షణ కలుగుతుంది. చప్పట్లు కొట్టు, స్తోత్రం కలుగును గాక. ఈ గ్రామము నశించిపోతుందని దేవుడు ఏం చేశాడంటే, మా అయ్యగారిని, రండి అయ్యా రాజేష్ గారిని పిలిచి, ఈ ఊరును నేను నాశనం చేయబోతున్నా, ఈ సకినేటిపల్లిని నాశనం చేయబోతున్నా, భయంకరమైన పాపంలో ఈ ఊరు ఉంది బాబు, ఈ ఊర్లో నువ్వు ఒక ఓడను కట్టు. ఏంటా ఓడ అంటే, సంఘమని ఓడ. స్తోత్రం కలుగును గాక. చితిసారపు మ్రాను నరకబడింది. చితిసారపు మ్రాను దొరకడం కష్టం. ఏవో చెక్కలు తీసుకురామంటే తీసుకొస్తారు, కానీ ఒకే మ్రాను తీసుకురావాలంటే నోవాహు ఎక్కడికి వెళ్ళాలి? అది దొరకడం కష్టం. ఒకే మ్రాను ముక్కలై చెక్కలైంది కనుక ఓడ కట్టబడింది. ఆ ఒక్క మ్రాను ఎవరో కాదు, 2024 సంవత్సరాల క్రితం నీ కొరకు నా కొరకు కల్వారి సిలువలో ముక్కలు చెక్కలుగా మారి, నీకు ఒక ఓడగా మారి, ఒక సంఘముగా మారి, ఒక రక్షణ శృంగముగా మారి, ఆ ఓడలో ప్రవేశించి వారందరికీ రక్షణ కలుగ చేయనట్లుగా ఆ చితిసారపు మ్రానే ముక్కలయ్యింది, చెక్కలయ్యి ఒక ఓడగా మారి ఒక సంఘముగా కట్టి, ఆ సంఘములోకి ఎవరు వస్తారో, ఈ సహవాసంలోకి ఎవరు వస్తారో, ఈ పరిచర్యలకు ఎవరు వస్తారో, ఈ సంఘంలోకి ఎవరు చేర్చబడతారో వారిని ఉగ్రత నుండి తప్పించడానికి ఈ ప్రాంతంలో ఒక నోవాహును ఎంపిక చేసుకున్నాడు. ఈ దైవజనుడు ఒక నోవాహు. స్తోత్రం కలుగును గాక. ఈ దైవజనుడు ఒక నోవాహు. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఈ దైవజనుడు ఒక నోవాహు. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఇక్కడున్న ఈ దైవజనుడు ఒక నోవాహు వంటివాడు. ఇక్కడున్న ఈ దైవజనుడు ఒక నోవాహు వంటివాడు. అంటే ఒక్కొక్క గ్రామానికి, ఒక్కొక్క ప్రాంతానికి దేవుడు ఒక నోవాహుని ఇచ్చాడు, దేవుడు ఒక సంఘాన్ని ఇచ్చాడు. ఎవరు ఈ సేవలోకి వస్తారో, ఈ పరిచర్యలకు ఎవరు వస్తారో, ఈ సంఘంలోకి ఎవరు వస్తారో, రక్షణ పొందుటకు దేవుడు ఒక నోవాహును నియమించాడు. దేవుడు ఒక నోవాహును ఏర్పాటు చేసుకున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా.
ఈ దైవజనుడు సాధారణమైన దైవజనుడు కాదు. మీ కొరకు ఓడను కడుతున్నాడు, రాత్రింపగలు ఉపవాసం ఉంటున్నాడు, రాత్రింపగలు కష్టపడుతున్నాడు. ఒక్క ఆత్మనైనా మందిరంలో చేర్చాలని, ఒక్క ఆత్మనైనా పరిచర్యలోకి చేర్చాలని ఈ ఈ ఈ యొక్క మనోహరములైన ఈ యొక్క ఉపవాస పండుగల ద్వారా, లేదంటే ఈ మహాసభల ద్వారా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి ఈ గ్రామాన్ని ఎలాగైనా పట్టుకోవాలి, ఒక్క ఆత్మనైనా సంపాదించాలని కన్నీళ్లతో బ్రతుకుతున్నాడు ఈ నోవాహు. ఆమేన్. నేను ఒకటే చెప్పనా, ఇంకా ఈ ఊరు బాగుంది అంటే అర్థం ఏంటంటే ఇలాంటి దైవజనులు ఉన్నారు కనుక. థ్యాంక్ యూ నాన్న, కూర్చో. మ్రాను ముక్కలైతేనే చెక్కలైతేనే ఓడ కట్టబడుతుంది. నా యేసు ముక్కలు ముక్కలుగా మార్చబడ్డాడు. ఆమేన్. ఆయనను ముక్కలు ముక్కలుగా చేశారు. ఆయన నీ కొరకు ఒక ద్వారముగా మారాడు. ఒక ద్వారానికి 4 ముక్కలు చేస్తారు. ఆమె యేసయ్య కూడా ఏం చేశాడంటే ఒక ద్వారముగా మారాడు. రండి ఈ ఓడలోనికి. పాపంలో ఉన్నారా? యవనస్తులారా, పాపంలో జీవిస్తున్నారా? అపవిత్రతలో అల్లాడిపోతున్నారా? పాపానికి పరిగెత్తుతున్న ప్రాయంలో బ్రతుకుతున్నారా? ఈ రక్షణ ఓడకు ద్వారముగా నా యేసు ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈ లోపలికి వస్తే నీ కుటుంబానికి రక్షణ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో చాలా మంది యవనస్తులకు చెప్పే మాట ఒక్కటే, చాలా మంది బిడ్డలకు చెప్పే మాట ఒక్కటే. ఈ రాత్రి ఇక్కడ ఒక ఓడ మీ కొరకు ఉంది. దీని పేరే రక్షణ ఓడ. ఎవడైనా ఇందులోకి వస్తే రక్షించబడతారు, ఉగ్రత నుండి కాపాడబడతారు. రక్షణ పొందొచ్చు, కానీ ఉగ్రత, కీడు, నాశనం, ఆ నాశనం నుండి కాపాడబడటానికి 100 సంవత్సరాలు సువార్త చెప్పాడంటే నోవాహు. మనమేమో 10 ఏళ్ళకే అలసిపోతున్నాం. ప్రారంభ దినాల్లో నేను ఒక 7 ఏళ్ళు సైకిల్ తొక్కుకుంటూ కరపత్రాలు పంచుతూ సువార్త చెప్తుంటే, ప్రభా ఇంకెంతకాలం సువార్త ప్రభా, నాకు అర్జెంటుగా కొన్ని ఆత్మని ప్రభా అని ఏడ్చిన దినాల్లో ఎన్నో. అలాంటిది 100 సంవత్సరాలు లోపలికి రండి, లోపలికి రండి, లోపలికి రండి, లోపలికి రండి, ఎవ్వరు రాలేదు. కానీ ఒకటి ఏంటో తెలుసా, ప్రయాసపడ్డ దైవజనునికి ఏం మిగిలింది అంటే తన కుటుంబం రక్షించబడింది. ఒకసారి అనుకోవచ్చు, ఈయనకు పిచ్చి పట్టి సేవ చేస్తున్నాడు అనుకుంటారు. సంచులు పట్టుకొని సేవలో తిరుగుతున్నారు, వీళ్ళకి పోయే కాలం పని పాటలేదు, వీళ్ళకు బాగా శాలరీస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. మాకేమీ రావండి. ఒకటి మాత్రం గ్యారంటీ, మేము ఇంతగా ప్రయాసపడ్డాం గనక ఈ లోపలికి ఎవరైతే ప్రవేశిస్తారో వారికే రక్షణ, కనుక టెన్షన్ ఏమక్కర్లేదు మాకు. ఆమేన్. మేము కట్టుకున్న ఓడే మమ్మల్ని రక్షిస్తుంది. మేము 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 సంపాదించుకున్న ఆత్మనే మాకు రక్షణ. మేము కట్టుకున్న సంఘమే రేపు ప్రభు ఎదుట నిలబెట్టే కృపను మాకు అనుగ్రహిస్తారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే గ్యారెంటీ అండి, నేను చెప్పిన ప్రసంగాలే నన్ను సిద్ధపరుస్తాయి, నేను చెప్పిన ఉపదేశాలే నాకు ప్రయోజనం అవుతాయి, నాకు కలిగిన ప్రత్యక్షతలే నాకు క్షేమాన్ని ఇస్తాయి. మిగతా వాళ్ళ గురించి నాకు అక్కర్లేదుగా. ప్రకటించడం మాత్రమే మా వంతు, వినడం వినకపోవడం మీ వంతు, సిద్ధపడడం అనేది మీ వంతు. కన్నీళ్లతో ఈ మాటలు చెబుతున్నా. యేసు ప్రభు బోధిస్తేనే ప్రజలు ఎవరు లేకపోయినారు, మేము బోధిస్తే వింటున్నారా? యేసయ్య ఏమన్నాడు తెలుసునా, వీళ్ళ హృదయం క్రువ్వినది అన్నాడు. నేనేమనాలి అంటే, మిమ్మల్ని అంటలేదమ్మో, మిమ్మల్ని అంటే నేను బ్రతుకుతానా, పక్కనే నది ఉంది. స్తోత్రం కలిగిన కాక. ముందే గోదావరి అంటే మామూలు వాళ్ళు కాదు, మాటలతో చేసేస్తారు. నాకు స్టార్టింగ్ లో మాట్లాడడం కుదరకపోయేది. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది రాయలసీమ ప్రాంతంలో. మనది ఎట్లుంటది అంటే అప్పుడు డైరెక్ట్ రఫ్ అండ్ టఫ్. ఇలా మాట్లాడడం రాకపోయేది నాకు ప్రారంభ దినం. నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే మాట్లాడడం నేర్చుకున్నా. అంటే ఎట్లా, ఈ మధ్యలో ఒక పాస్టర్ గారు పరిచయం అయిపోయి, పాస్టర్ గారు నాకు ఎందుకో జోబిలో 2 కర్చీపులు పెట్టుకున్నానండి. ఇట్లా పెట్టుకుంటే, అంటే మీకు అట్లా కొంచెం నేను నేర్చుకున్న అనుభవం చెబుతున్నా. పెట్టుకుంటే ఒక పాస్టర్ గారు వచ్చి, ఏంటి పాస్టర్ గారు, నిరీక్షణ గారు జోబీలు బాగా బలపరుచుకున్నట్టున్నారు కదా రాత్రి అన్నాడు. అంటే నేను అన్నాను, అవును పాస్టర్ గారు అండి, మీరేగా రాత్రి 2 కట్టలు పెట్టారు, అందుకే జోబీ బలపడింది అన్న. అప్పటి నుంచి నాకు అర్థమైంది ఏంటంటే, ఇలా మాట్లాడిన వాళ్ళకి ఇలాగనే మాట్లాడాలనిపించింది.
స్తోత్రం కలుగును గాక. నాకేం ఇక్కడికి వస్తే నేను బాగా నేర్చుకుంటానండి. స్తోత్రం కలుగును గాక. సంతోషంగా మీరంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా? బాగా ప్రేమ ఎక్కువ చూపిస్తారు. నిజంగానే చెబుతున్నా. గోదావరిలో అంటే బాగా ప్రేమ ఎక్కువ, వేటకారాలు కూడా ఎక్కువే. అట్లని మమకారం కూడా ఎక్కువే, ఉపకారం తక్కువే. స్తోత్రం కలుగును గాక. వేటకారాలు ఎక్కువే, మమకారం ఎక్కువే, ఉపకారం మాత్రం తక్కువే. ఆమె అపకారాలు ఏమీ ఉండవు. స్తోత్రం కలుగును గాక. అంతా మమకారమే. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు ఓడను కట్టమన్నప్పుడు నోవాహు ఓడ కట్టేశాడు, అయిపోయింది. కట్టిన మరుక్షణమే ఏమొచ్చింది? అంతే. ఇప్పుడు నేనేమంటాను తెలుసా? రాసి పెట్టుకోండి. దేవుడు ఆల్రెడీ సంఘాన్ని కంప్లీట్ చేస్తున్నాడు. ఇది మర్మం. ఆల్రెడీ ఆయన కట్టేసి లాస్ట్ ఫినిషింగ్ టచ్ లో ఉన్నాడు. ఇంకంతే, అయిపోయింది. ఆయన కట్టేసాడా? కంప్లీట్ అయిందా? ఉగ్రత వచ్చేస్తుంది. కానీ ఒకటి నిజం, వారికి తెలియదండి ఉగ్రత గురించి. ఎవరికి తెలుసు? నీకు తెలుసు. ఇప్పుడు నువ్వేం చేయాలి? వారి దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. మీ బంధువుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. మీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. అందుకే మా సంఘంలో నేను ఏం చెబుతానో తెలుసా? మీరు ఎవరైనా బర్త్డే చేసుకుంటే, పుట్టినరోజు చేసుకుంటే, క్రైస్తవ బిడ్డలు ఎవరిని పిలవద్దని చెప్తాను. ఎవరిని పిలుచుకోవాలంటే మీ బంధువులందరినీ పిలుచుకో, నేను వస్తా, వాక్యం చెప్తా. ఏం వాక్యం చెప్తాను తెలుసా? రక్షణ సువార్త. చనిపోయిన దగ్గరికి, సమాధి తోట దగ్గరికి వెళ్తేప్పుడు నేను ఒకటే చెప్తాను, నాకు ఆడ వాక్య పరిచయం ఇస్తే సమాధి కాడికి వస్తాను చెప్తాను. అంటే నాకు వాక్యం చెప్పాలని కాదాడా, ఆ సమాధి దగ్గర సువార్త ప్రకటించాలి. ఎంత తోడైనా అక్కడ ఖచ్చితంగా బెండై వాక్యం వింటాడు. ఆ తాగుతూ ఊగేటోడు కూడా అయ్యగారు ఏదో చెప్తున్నాడు, అయ్యగారు ఏదో చదువుతున్నాడు అని ఆగుతారు. తాగే వాళ్ళు కూడా సైలెంట్ గా వింటారు. నేను సమాధి చేయాలో వద్దా, నా మాటలు వింటేనే చేస్తానని చెబుతా. అప్పుడు మర్యాదగా నోరు మూసుకుని ఊగేటోడు, తాగేటోడు ఎట్లాగైనా సరే ఇటు ఊగుతున్నా అయ్యగారు చెప్పింది వినాలా, అయ్యా చెప్పు, నువ్వు చెప్పు, చెబుతానంటే వింటాడు. కానీ సమాధి కార్యం అయిపోయిన తర్వాత ఊడిండం అనమాట. నిజమండి. స్తోత్రం కలుగును గాక. నేను ఏం చేయనండి, మట్టి ముందే చెప్పేస్తాను, బెదిరిస్తాను. నేను ఉండాలో పోవాలంటే అయ్యగారు వాళ్ళే తీసుకొస్తారు, తాగినోళ్ళే తీసుకొస్తారు. రండి అయ్యగారు, నువ్వు చేయకపోతే ఎట్టా, నువ్వే చేయి, జరుగు, వాళ్ళే కూర్చోబెడతారండి, తాగినోళ్ళే. స్తోత్రం కలుగును గాక. తాగినోళ్ళే కూర్చోబెడతారు, తాగినోళ్ళే పరిచయం చేస్తారు. తాగినోళ్ళు, ఒక పెళ్లికి పోయానండి, పరిశుద్ధుల పెళ్ళే, మొత్తం తాగినోళ్ళే పరిచయం చేశారు. పాస్టర్ గారు నేను వడ్డిస్తాను. ఎందుకు ఇంత ప్రేమ అంటే, అయ్యా మీకు వడ్డించే భాగ్యం మాకు. అందరికి కూర్చోబెట్టి సువార్త చెప్పాను. నాన్న మీరు మంచోళ్ళే, కాదని లేదు, లోపల ఒక దయ్యం ఉంది, అది మానేసుకోండి అని చెప్పి వాళ్ళకు సువార్త చెప్పి. స్తోత్రం కలుగును కాక. మీకు మాట చెప్పన్నా, దేవుని సంఘానికి వచ్చే వాళ్ళకంటే కొంతమంది బయట తాగినా తిరిగినా, కొంతమంది లోకస్తులైనా ఎంత భయం ఉంటారంటే, ఎంత భక్తిగా ఉంటారో. మనది ఎట్లుంటుంది తెలుసా? ఎవరన్నా చిన్న చేయి తగిలితే అంటూ. కొంతమంది ఎట్లుంటుంది, అన్యులైనా కొంతమంది చాలా మంచోళ్ళు ఉంటారు. కొంతమంది దేవుని బిడ్డలు ఉంటారు, కానీ స్వభావాలన్నీ లోక స్వభావాలు పోవు. నేను ఒకటే మాట చెప్తున్నా, మనమే వెళ్ళి సువార్త చెప్పాలి. మనమే వెళ్ళి రక్షణ కార్యాలు జరిగించాలి. ఎలా? ఇప్పుడున్న ఆటంకాల మధ్యలో ఎలా చెప్పాలి అంటే, నేను ఇప్పుడు చెప్పాను చూడండి, అన్ని జనులను మనం కూర్చోబెట్టి దేవుని మాటలు, విమర్శన సంబంధమైనవి ఏవి చెప్పకుండా, యేసయ్య ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఈ లోకం ఎలాంటిది, ఏమైపోతుందో చెప్తే చాలు, దేవుని ఆత్మకార్యం ఆయన చూసుకుంటాడు. చప్పట్లు కొట్టండి. స్తోత్రం కలుగును గాక. ఆత్మకార్యం ఆయన చూసుకుంటాడు. అందుకే నేను ఒకటే మాట చెప్తున్నాను, ప్రియులారా, ఈరోజు జాగ్రత్త వినండి. మీ కొరకు రక్షణ ఓడ సిద్ధంగా ఉంది. ఎవరైతే ఇందులోకి వస్తారో వారికే రక్షణ, పాపులకు అంతం గ్యారెంటీ. ఈ రక్షణ ఓడలోనికి నేను కూడా వచ్చానండి. ఒకప్పుడు భయంకరమైన పాపంలో బ్రతుకుతున్న నా జీవితాన్ని దేవుడు రక్షించుకున్నాడు. నేను పుట్టి పెరిగింది, నేను సేవ చేసేది రామగుండం తెలంగాణ ప్రాంతంలో అయితే, నేను పుట్టి పెరిగింది అనంతపూర్ జిల్లా రాయలసీమ ప్రాంతం, భయంకరమైన ఫ్యాక్షన్ ప్రాంతంలో పుట్టి పెరిగాను. నా 17 ఏళ్ల బ్రతుకంతా అక్కడే. నేను క్రైస్తవుని కాదు, పుట్టుక క్రైస్తవుని కాదండి. నా పేరు మొదట ఇప్పుడు చెప్పబడినట్టుగా, ప్రకటించినట్లుగా పాస్టర్ నిరీక్షణ గారని పిలిచారు, కానీ నా పేరు అది కాదు. ఆధార్ కార్డులో కానీ, బ్యాంకులో కానీ
ఇంకే కార్డులో అయినా నా పేరు పాత పేరే ఉంది, సర్టిఫికెట్లో ఏ పేరు ఉంది అదే ఉంది. నా పేరు యోగేశ్వర్ రెడ్డి. మా నాన్నగారి పేరు శ్రీనివాసరెడ్డి, మా తాతగారి పేరు అంకిరెడ్డి, వాళ్ళ నాన్నగారి పేరు సంజీవ్ రెడ్డి, వాళ్ళ నాన్నగారి పేరు హనుమంతరెడ్డి, వాళ్ళ నాన్నగారి పేరు గోరెడ్డి, వాళ్ళ నాన్న ఎవడో తెలియదు, అంతవరకే తెలుసు. అలా మా భయంకరమైనటువంటి కుటుంబం నుండి నేను రక్షించబడ్డానండి. మా నాన్నగారు బాగా బిజినెస్ చేసేవాడు, వ్యాపారవేత్త. మేము పెద్ద భూస్వాములు అండి. మాకు సపోటా తోటలు, మీకు ఎట్లా కొబ్బరి తోటలు ఎలా ఉన్నాయో మాకు జామ సపోటా తోటలు మాకు బాగుండేవి. పెద్ద భూస్వాములు, ఎకరాల భూములు ఉండేవి. మా ప్రాంతంలో వేరుశెనగ ఇవి ఎక్కువగా మేము పండిస్తాం. ఎర్రరేగడి భూమి కదా, వేరుశెనగ ఎక్కువ తోటలు ఎక్కువ ఉండేవి. పెద్ద పెద్ద భూస్వాములు. మా ప్రాంతంలో ఎట్లా ఉండేదంటే, మా పూర్వీకులు మేమందరం కూడా మా నాయనమ్మ వాళ్ళ అత్తగారు ఉండేది. ఎవరైనా వాళ్ళని ఏం చేస్తుందంటే, రండి బ్రదర్ అని పిలిచి ముందట ఏం చేస్తుంది, ఎదర కారం పొడి చల్లుతుంది, వెనక్కి పోయి కత్తి తీసుకుని చంపేస్తుంది. సైలెంట్గా చేస్తుంది. అంత భయంకరమైన కుటుంబం మా కుటుంబం. అలాంటి భయానకమైన కుటుంబంలో పుట్టి పెరిగిన నేను యేసుక్రీస్తును అంగీకరించడం అంటే అది మామూలు విషయం కాదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా నాన్నగారు భయంకరంగా ఫ్యాక్షనిజంలో పెరిగిన వాడు. కాళ్ళు తీసిన చరిత్ర ఉంది, చేతులు తీశాడు. ఎంతమందిని కొట్టాడో, ఎంతమందిని తిట్టాడో, ఎంతమంది కాళ్ళ ఇరగొట్టాడో తెలియదు. అంత భయంకరమైన రాక్షసుడు. పుట్టుక నుంచి మేము యేసు ప్రభుని ఎరగని వారము. యేసు ప్రభు అంటే అదొక మాలోల దేవుడు, మాదిగోల దేవుడు అని దూషించేవాడు. నేనే దూషించేవాడిని భయంకరంగా. ఆ మాదిగోల దేవుడు, మాలోల దేవుడు చాలా దారుణంగా దూషించేవాడిని. ఆ దేవుణ్ణి నేను ఘనంగా ప్రకటిస్తున్నాను. ఆ సజీవుణ్ణి నేను ఘనంగా ప్రకటిస్తున్నాను. ఏ నోరైతే దూషించిందో అదే నోరుతో పరిశుద్ధులైన దేవుని ఆరాధిస్తున్నా, అదే నోటితో సువార్త చెబుతున్నా, అదే నోటితో సంఘానికి ఉపదేశం చెప్తున్నా. దేవుడు ఎట్లా మారుస్తాడు కదా తన ప్రజల్ని. ఆమె ఏ నోటితో నేను దూషించానో అదే నోటితో దేవుని ప్రేమను ప్రకటించే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆమె సింపుల్ గా ఒక్క 10 నిమిషాల్లో నా సాక్ష్యాన్ని క్లోజ్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. మా నాన్నగారు, మా అమ్మగారు, నేను ఒక్కనే బాబుని. మాకు తమ్ముడు ఉండేవాడు, యాక్సిడెంట్లో చనిపోయాడు. నేను ఒక్కడిని చిన్నప్పుడు అల్లారు ముద్దుగా పెంచబడ్డాను. ఒక్కనే బాబునండి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఎవరు లేరు నాకు. ఒక తమ్ముడు అనేవాడు చనిపోయాడు. అయితే మేము మా గ్రామంలో, మా ప్రాంతంలో కొన్ని కుటుంబ సమస్యల వల్ల మేము టౌన్లోకి చేరాం, తాడిపత్రి టౌన్లోకి చేరాం. ఆ టౌన్లో మేము బాగా సంపాదించుకుంటూ చక్కగా ఉన్న నేపథ్యంలో మా నాన్న మంచి బిజినెస్ చేసేవాడు, బండల వ్యాపారం, ఫైనాన్స్ బిజినెస్ చేసేవాడు, తోటలు ఉండేవి, ఇవన్నీ చాలా చేసేవాడు. నేను అప్పుడు చదువుకుంటున్న ఆ దినాల్లో మా అమ్మగారి యొక్క తమ్ముడు, ఆయన పేరు నాగేశ్వర రెడ్డి. ఆయన రోజుకు 10 సీసాలు తాగుతాడు మందు. అంత భయంకరమైన వ్యక్తి. అయితే తనకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 2 ఆడపిల్లలు చిన్నపిల్లలు. ఆ 2 చిన్నపిల్లలు చదువుకుంటున్న కాలంలో చిన్నపిల్లలండి. మా మామ రోజు తాగడం, గొడవ పెడుతూ డబ్బులన్నీ పేకాటలో పోగొట్టుకుంటుంటే పిలిచి ఓ రోజు మందలించారు మా నాన్నగారు. అట్లా చేయొద్దు బాబు, నువ్వు అట్లా చేస్తే నీ కుటుంబం నష్టం అవుతుంది. లాస్ట్కు చివరికి ఆస్తులు అమ్ముకుంటుంటే మా అత్తగారు భయపడిపోయి మా అమ్మ దగ్గరకు వచ్చి, ఇక మీ తమ్ముడు ఆస్తి అమ్ముకుంటున్నాడు, మేము బజార్లో పడిపోతాం, ఇక అయిపోయింది మన పని అని చెప్పి బతిమలాడితే మా నాన్న అన్నాడు, పార్ట్నర్గా చేర్చుకోవడానికి మీ దగ్గర ఎంత డబ్బు ఉందో అంత కూడా తీసుకొచ్చేయండి, ఫైనాన్స్ పెడతాను, ఫైనాన్స్లో ఆ డబ్బులన్నీ పెడతానని చెప్పి తీసుకొచ్చి మేమందరం ఒకే ఇంట్లో ఉన్నాం. బాగానే ఉంది. ఒక 6 నెలలు చక్కగా జరిగింది. ఏమి లేదండి, సింపుల్ సీరియల్ ద్వారా గొడవ జరిగింది. చిన్న సీరియల్ గొడవ పెట్టింది. చాలా విచిత్రం అనిపిస్తుంది. ఆ సీరియల్ మా అమ్మ చూస్తూ ఒక డబ్బు విషయంలో ఏదో మాట్లాడుతూ మా మామ వచ్చి మా అమ్మను అడిగాడు, మరి అక్క, మరి డబ్బులు ఏమయ్యాయి, ఆ డబ్బులు బంగారం గురించి ఏమైందంటే, నాకేం తెలీదు, మీ బావకే తెలుసు అనేసరికి ఒక్క మాట అంతే. మా నాన్న ఆల్రెడీ డబ్బులు ఇవ్వడం జరిగింది, ఆ బంగారం విడిపించడం జరిగింది, ఆ విషయం చెప్పి బీరువాలో పెట్టాను సంగతి చెప్పాడు, ఈ విషయం వస్తే మీ తమ్మునికి చెప్పు, ఇవ్వమని కూడా చెప్పాడు. దాన్ని ఎలా మర్చిపోయింది, ఎందుకు మర్చిపోయింది అంటే సీరియల్ గొడవ పెట్టిందండి. ఆ సీరియల్ చూస్తూ, ఇంకా చాలా పెద్దదే ఉంది కానీ సింపుల్గా చెబుతున్నా, మా నాన్న సాక్షి ఇంకా చెప్పలే, ఎట్లా లక్ష్యంలోకి వచ్చామో చెప్తున్నా. మా నాన్నది, మా అమ్మది, మా బాబాయిది చెప్తే ఇక ఈ రాత్రి సరిపోదు. అంత పెద్ద సాక్ష్యం కానీ క్లుప్తంగా చెప్తున్నాను. ఏంటంటే ఆ టైంలో గొడవ ఏం జరిగిందంటే, మా మామగారు రావటం, మా నాన్నగారు రావటం, వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరగటం, పెద్ద గొడవ అయింది.
ఆ చిన్న గొడవ ఇంటి కుటుంబ సమస్యగా మారింది. కుటుంబ సమస్య ఎట్లా మారిందంటే ఇక పెద్ద ఊరు గొడవగా మారింది. పెద్ద గొడవలు. ఇక మా నాన్నగారు చంపుతాను పొడుస్తానని తిరుగుతూ ఉన్నాడు మా మామ మీద. నీ డబ్బులు నేను ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోపని భయంకరంగా కత్తులు తీసుకొని చంపేస్తానని. ఇప్పట్లో అంటే అందరికి వాష్రూమ్స్ ఉన్నాయి, కానీ ఒక 20 ఏళ్ల క్రితం వాష్రూమ్స్ పల్లెల్లో ఉండేవి కాదు. అందరూ బయటికి వెళ్ళేవాళ్ళు. మా మామ ఎక్కడికి వెళ్తాడో తెలిసి 2-3 కత్తులు తీసుకొని చంపేద్దామని అక్కడికి వెళ్ళాడండి పొద్దున్నే. ఆ దారిలో ఎట్లా వస్తాడని గొడవలు తీసుకొని చంపేద్దామని. అంత క్రూరుడు మా నాన్నగారు, అంత మూర్ఖుడు. అలాంటి పరిస్థితిలో కుటుంబం అంతా కూడా తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మా ఇంట్లో సమాధానం కోల్పోయాం. మా ఇంటికి ఎదురుగా ఒక తల్లిగారు ఉన్నారు, ఆమె పేరు నారాయణమ్మ. ఆమె భర్త లారీ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోయేటప్పుడు యేసు ప్రభు దర్శనం అతనికి కనబడి ఆ శిలువ రక్తం అతని మీద పడినట్లుగా అతడు ఇట్లా చూసేసరికి ఆ రక్తం ఎవరో తన మీద ప్రోక్షిస్తున్నట్లుగా అనిపిస్తే లేచి చూసేసరికి గాయాలన్నీ కూడా భయంకరమైన గాయాలు, చిన్న చిన్న గాయాలుగా మారి స్వస్థత పొంది బ్రతికాడు. తనకు అర్థమైంది యేసు ప్రభు రక్తమే నా మీద ప్రోక్షించాడని. ఆ రోజు నుండి ఆ బ్రదరు రక్షణ పొంది ఆ కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్తా ఉంది. ఆ తల్లిగారు అన్నారు, అమ్మ మీరు ఇన్ని సమస్యలు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, ఒక్కసారి యేసయ్య దగ్గరికి రండి అని చెప్తే, మేము రాము, మా దేవుడు మా దేవతలు మాకు సంబంధించిన వదిలిపెట్టి మేము ఎలా రావాలి, ఈ మతంలోకి దిగితే ఈ మతంలోకి దిగితే నా కొడుకు పెళ్లి ఎలా అవుతుంది, మీ మతం వాళ్ళకి ఇచ్చి మా బిడ్డను పెళ్లి చేయమంటారా, వద్దొద్దు మేము రాము, మమ్మల్ని పిలవకు అని చెప్పి ఇలా ఎన్నో దినాలుగా మా అమ్మ ఎన్నోసార్లు గొడవలు తట్టుకోలేక ఉరిపెట్టుకొని చావాలనుకుంది. కానీ ఆ చనిపోయేటప్పుడు నేను గుర్తుకొచ్చి, అమ్మో నా ఒక్కగానొక కొడుకు ఏ రౌడీగానో గుండాగానో మారిపోతాడేమో, నేను బ్రతకాలి. ట్రైన్ కింద పడి చావాలనుకుంది, రోడ్డు మీద వెళ్తుంటే దేని కింద పడి చావాలనుకుంది. ఎన్నోసార్లు చావాలని పోతున్నా దేవుడు ఆపుతూ వచ్చాడు. కుటుంబంలో రోజు గొడవలే. మా నాన్న తాగడం కొట్టడం భయంకరంగా వేధిస్తున్న సమయంలో మళ్ళీ ఆ తల్లిగారు మా ఇంటికి వచ్చి, అమ్మా ఒక్కసారి యేసయ్య దగ్గరికి రా, యేసయ్య బాగు చేయకపోతే, నీ కుటుంబాన్ని రక్షించకపోతే ఇక ఎప్పటికీ చర్చికి రాకు, ప్లీజ్ నా మాట వినంటే ఆమె కనికరించబడి, సరేనమ్మా ఒక్కసారి నేను ప్రభు దగ్గరికి వస్తా, కానీ ఎవరికి చెప్పొద్దు, ఇక్కడ ఉన్న ఎవరికి చెప్పొద్దు. మా అబ్బాయి స్కూల్కి వెళ్తాడు, మా ఆయన బయటకు వెళ్తాడు, అప్పుడు నేను వస్తానని ఆదివారం పూట ఎవ్వరికి చెప్పకుండా నీళ్ళ బిందె అక్కడ పడేసి చర్చి గోడలు ఉంటాయండి, ఆ గోడలు దూకి చర్చిలోకి వెళ్ళిపోయింది ఏడ్చుకుంటా. నా కుటుంబం ఏమైపోతుంది. ఆ చర్చిలో ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, అతని పేరు రాఘవ. ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతూ అతడు 3 నెలల్లో డాక్టర్ చెప్పాడంట, 3 నెలలు కూడా బ్రతుకు, నువ్వు ఒక 2 నెలల్లో చచ్చిపోతావని చెప్పాడట. కానీ ఆయన 6 నెలలు బతికాడు. రీజన్ ఏంటంటే యేసయ్య అతని జీవితంలో గొప్ప విడుదల ఇచ్చేసాడు. ఆమేన్. యేసయ్య గొప్ప స్వస్థతనిచ్చాడు. ఆ సాక్ష్యం విన్న తర్వాత ఆమెను కలుసుకుంది. బ్రదర్, మీ జీవితంలో ఎందుకు ఎలా జరిగింది అంటే, యేసయ్య గొప్పవాడమ్మా, ఆయన సజీవుడై ఉన్నాడు, నీ జీవితంలో ఉన్న ఎలాంటి రోగమైనా నువ్వు స్వస్థపరుస్తాడని సాక్ష్యం విన్న తర్వాత, మా భర్తను మారుస్తాడా అంటే, ఎలాంటిలోనైనా దేవుడు మార్చేస్తాడమ్మా, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన దేవుడు అని చెప్పి సాక్ష్యం చెప్పాడు, సువార్త చెప్పాడు. మా అమ్మకు ఒక్కటే విశ్వాసం, ప్రభా చదువు రాదండి, కానీ లాయర్లు కూడా మాట్లాడలేరు మా అమ్మతో. మా అమ్మకు చదువు లేదు, కానీ లాయర్లు కూడా మాట్లాడలేరు. అంత చక్కటి జ్ఞానం దేవుడిచ్చాడు. కానీ మా అమ్మకు ఒకటే విశ్వాసం. అంతవరకు భయంకరమైన విగ్రహాలను చూస్తున్న మా అమ్మ వాటిని పక్కన పెట్టి జీవము గల దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా నువ్వు నిజమైన దేవుడు అయితే నా భర్త మారిపోవాలి, ఈ మూర్ఖత్వపు స్వభావం మారిపోవాలి, నా కుమారుడు మారాలి, మా కుటుంబం అంతా నీ సేవ చేయాలి అని తీర్మానంతో 6 నెలలు కన్నీళ్లతో ప్రార్థన చేసింది. 6 నెలల కన్నీటి ప్రార్థన ప్రతిఫలమే మా నాన్నగారికి రక్షణ కారణమైంది, నాకు రక్షణకు కారణమైంది. ప్రైజ్ ది లార్డ్. దానికి మూల కారణం ఎవరు అంటే, ఆ ఇంటి ఎదురుగా ఉన్న నారాయణమ్మ తల్లి గారు ఓపికతో మా కొరకు తిట్టిన, ఆమె అన్ని దూషిస్తున్నా మాకు సువార్త చెప్పడం ఆపలేదు. మీరు చంపినా పర్లేదు, యేసే దేవుడు అని చెప్పిందండి. మీరు చంపినా పర్వాలేదు, యేసు దగ్గరికి రండి అని బతిమలాడింది. వదిలేసుకోలేదు, పట్టు వదలక మా కొరకు. మాతో ప్రభాకర్ వచ్చాడు తమ్ముడు, ఆమె దగ్గరికి తీసుకెళ్ళా కదా నేను, ఆమె ఇంటికి తీసుకెళ్ళా.
14 సంవత్సరాల తర్వాత నన్ను ఆ ఇంటికి వెళ్ళాను, ఆ తల్లిగారి ఇంటికి. కౌగిలించుకొని ఎంత సంతోషపడిందో. అయ్యా నువ్వు పెద్ద సేవకుడు అయ్యావని నేను విన్నాను. 14 ఏళ్ల తర్వాత యూట్యూబ్ లో వాక్యం వింటుందని, అమ్మో మా తండ్రి మా దైవజనుడు అని ఎంత సంతోషించింది ఆ తల్లిగారు. చాలా సంవత్సరాల తర్వాత కలిశానండి. ఆ తల్లిగారు విసిగించుకోలేదు, అంటే అంతగా స్వార్థ ప్రకటించింది. ఆ తదుపరి మా నాన్నగారికి మరణ భయం పట్టుకొని ఇక చచ్చిపోతానన్న సమయంలో మా అమ్మ దగ్గరికి వచ్చి, నాకు భయం వేస్తుంది, చచ్చిపోతాను అంటే, లేవు నువ్వు చావు, యేసు ప్రభు దగ్గరికి రా అంటే అప్పుడు చర్చిలోకి వచ్చాడు. మాకు పాక ఉండేదండి, పాక కింద ఏముండేది కాదు, చిన్న లీజుకు నడిపించాడు ఒక పాస్టర్ గారు. అక్కడికి వచ్చి కూర్చుంటే మా నాన్న యవ్వన కాలంలో చేసిన తప్పిదాలన్నీ దేవుడు సినిమాలో ఎల్ఈడీలో వేసినట్టుగా దేవుడు చూపిస్తున్నాడట కళ్ళలో, దర్శనంలో. ఏడుస్తా ఉన్నాడు. అప్పుడే స్టార్ట్ అయింది రక్షణ కార్యం. ఆమేన్, హల్లెలూయా. దీనికి కారణం ఎవరు అంటే ఆ నారాయణమ్మ యొక్క సువార్త. దీనికి మరొక కారణం ఏంటంటే మా అమ్మగారి విశ్వాసం, కన్నీటి ప్రార్థన మా నాన్నగారిని రక్షణ ఓడలోనికి చేర్చింది. ఆమేన్. నేను ఈరోజు చెప్పే మాట ఒక్కటేనండి, యేసయ్య సజీవుడు అనడానికి రీజనే నా సాక్ష్యం. యేసు ఇంకను ఆయన సజీవమైన కార్యాలు చేస్తాను అనడానికి కారణమే మా అమ్మ మా నాన్న సాక్ష్యం. మా నాన్నగారు భయంకరమైన ఫ్యాక్షనిస్ట్ అండి. 99లో సత్యం రెడ్డి అనే ఒక వ్యక్తిని పాణ్యం అనే దారిలో చంపేశారు. ఆయన దగ్గర ఉన్న ఇటికాల అని ఒక చిన్న గ్రామం అండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. 99లో అనుకుంటా, నాకు బాగా గుర్తుంది. 99లోనే ఇంట్లోకి వెళ్ళి కత్తులు తీసుకొని, నాకు బంధువు అవుతాడు నన్ను, భార్య బ్రతికుండగానే చంపేశారండి. పొడి చేశారు కత్తులతో, ఇట్లా మొత్తం ముక్కలు వీపు మీద. బంగారం ఉంటే లాగేసుకున్నారు. ఎవరు చంపింది? ఎవరు? బంధువులే. అంత భయంకరమైనటువంటి మా నాన్నగారు ఎంతో చేతిలో చావాల్సినోడు, కానీ బ్రతికాడు. కారణం ఏంటి అంటే ఆయన ద్వారా దేవుని కార్యం జరగాలి. ఇప్పుడు చెప్పండి, ఇది దేవుని ప్రణాళిక కాదా? ఇది దేవుని సంకల్పం కాదా? ఈ ఊర్లో ఇంతమంది ఉన్నా నిన్నే ఎందుకు రక్షించుకున్నాడు? ఈ ఊర్లో, ఈ గ్రామంలో ఎందరో ఉండగా నిన్నెందుకు రక్షించుకున్నారంటే వారందరూ ప్రణాళికలో లేరు, మనసులో లేరు. దేవుని మనసులో ఉన్నది కేవలం మనం మాత్రమే. అందుకే ఈ ఓడలో చేర్చబడ్డాం. చప్పట్లు కొట్టండి. అందరూ దేవుని ప్రణాళికలో లేరు. అలా దేవుని ప్రణాళికలో ఉంటే 700 కోట్ల మందికి రక్షణ కలగాలి కదా. దేశం అంతా మారు మనసు పొందమని మనం ప్రార్థన చేయనక్కర్లేదు. దేవుని సంకల్పంలో ఉండే వాళ్ళే రక్షించబడతారు. మీరు ఎంత ప్రార్థన చేసినా వాళ్ళకి రక్షణ కలగదు. మా తాతకు రక్షణ కలగలేదే కదా, అసలు ఆయన ప్రణాళికలో లేడు. నేను రక్షణ ప్రణాళికలో ఉన్నాను. స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు చెప్పండి, మీరు ధన్యులా కాదా? ఈ ఊర్లో ఇన్ని ఆత్మలు ఉండగా దేవుడు మీకే ఇంత రక్షణ భాగ్యం ఇచ్చాడంటే మీరు దేవుని సంఘంలో ఉన్నారు, దేవుని మనస్సులో ఉన్నారు. ఇంత గొప్ప భాగ్యం కదా. అలాగ మా నాన్నగారు రక్షణ పొందటం, మా అమ్మగారు రక్షణ పొందడం జరిగింది. ఇంకా రక్షణ పొందనోడు ఒకడు ఉన్నాడు, ఇక నేనే. అప్పటికి నేను బాగా సినిమాలు చూసేవాడిని. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. 82 వాయిస్లు చేస్తాను. మీరు చేస్తారు ఇక్కడ ఎవరైనా? ఇప్పుడు చేయలేండి, అప్పుడు చేసేవాడిని. అంటే ఇప్పుడు కూడా చేస్తాను. ఎవరికి అంటే సేవకులు చేస్తాను. స్తోత్రం కలుగును కాక. ఇప్పుడు సేవకులు చేస్తానండి. పెద్ద పెద్ద దైవజనులు మొత్తం వాయిస్ చేస్తాను. అలా చేస్తూ ఉన్న క్రమంలో నా వాయిస్ పోతుంది, అందుకే భయపడి ఆపేస్తాను. స్తోత్రం కలుగును కాక. నా వాయిస్ దెబ్బతింటుంది, అమ్మో ఇది ఎటో పోతుందని చెప్పి. పెద్ద పెద్ద దైవజనులు. నేను మిమిక్రీ ఆర్టిస్ట్, డాన్సర్ని, మంచి క్రికెట్ ప్లేయర్ని, మంచి సాంఘిక నాటకాలు, డాన్సర్ను, సింగర్ను, అన్ని మొత్తం ఆల్రౌండ్స్. ఎప్పుడు నా 18 years లోనే నీ టాలెంట్ ఉండే. మా కాలేజీలో పదే చెప్పించుకునేవాళ్ళు, చెప్పు యోగి అని అందరు. ఇక వాళ్ళని కాదనలేక మొత్తం క్లాస్ రూమ్ అంతా మంది సిఈసి బ్యాచ్. ఈ ఎంపీసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు కొంచెం సీరియస్గా ఉంటుంది. వాళ్ళు సిఈసి వాళ్ళు అంతా అల్లరి బ్యాచ్. స్తోత్రం కలిగి. ఈ ఎంపీసీ వాళ్ళను సార్లే నలగొడతా ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే నలిగిపోతూ ఉంటారు. మాది అట్లా కాదు, ఒక 5 క్లాసులు అయిపోగానే ఇంకా మాది ఎంజాయ్. అందరూ నాతో యోగి నువ్వు చెప్పు. అందరూ అలా చెప్పి ఎంతమందిని ఆకర్షించే వాళ్ళం. అది ఒక భయంకరమైన ఊబి అండి, పాపు ఊబి. సినిమాలకు వెళ్ళి ఒక్కొక్క సినిమా 30 సార్లు చూశానండి నేను. ఇది నిజం. నాలాగా సినిమాలు చూసిన వాళ్ళు ఎవరు ఉండారండి.
అంత పిచ్చిగా సినిమాలు. మీరు ఈ తరంలో ఏం చూశారు? మా తరంలో మేము చూసిన సినిమాలు మీరు చూడలేదండి. ఈ తరం వాళ్ళు మీకు అప్పుడప్పుడు పల్లెలలో ఏదైనా పెడితే అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడే కూర్చొని 3 సార్లు 4 సార్లు ఆ క్యాసెట్ వేసి తిప్పి చూసి వెనక నుంచి వాళ్ళు పరదాలు కట్టేటోళ్ళు గుర్తుందా లేదా? ఆ వెనక నుంచి ముందు నుంచి కనపడేది, వెనక నుంచి కూడా కనపడేది. అంత పిచ్చిగా చూసేవాళ్ళం. పొద్దున వెళ్తే క్రికెట్ మ్యాచ్, రాత్రి అంత భయంకరంగా డాన్సులు వేసేవాళ్ళం, సరదాలు చేసేవాళ్ళం. ఇలాంటి భయంకరమైన పాపంలో బ్రతుకుతున్న నన్ను ఆ పాపానికి పరిగెత్తుతున్న ప్రాయంలో నన్ను పట్టుకున్నాడు ప్రభు. ఒకరోజు అది ఖచ్చితంగా 2003 ఆగస్టు 8వ తేదీ రాత్రి జరిగిన ఒక సంఘటన. ఏంటి ఆ సంఘటన తెలుసా? ఒకరోజు ఎవరో తలుపు తడుతున్నట్లుగా ఒక శబ్దం వినబడుతుంది. ఎవరబ్బా అని చూస్తే మధ్యరాత్రి 3 అయింది. ఎవరు లేరు అక్కడ. మాకు ముందు ఒక పెద్ద గేట్ ఉంటుంది, మా ఇంటికి ఒక తలుపు వేసి ఉంటుంది. ఎవరైనా రావాలి అనుకుంటే ఆ గేట్ లాక్ తీసి లోపలికి తలుపు తీసి రావాలి. నేను నా కింద పడుకోవడం అలవాటు. కింద పడుకున్నాను, చూస్తూ ఉన్నాను. ఎవరబ్బా అని చూస్తే ఆ వెంటిలేషన్ నుంచి పెద్ద వెలుగు కనపడుతూ ఉంది. ఏంటో వెలుగు అని చూస్తే ఆ వెలుగు ప్రకాశంగా ఉంది. ఎవరబ్బా అని చూస్తే ఎవరు లేరు. సరే, నాకు ఎవరో అని చేసి అలా తీశానండి. ఒక 6 అడుగుల దూరంలో ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆ వ్యక్తి చేతుల్లో బంగారు ఆకారంలో దగ్గ మెరుస్తున్న సిలువ కనపడుతుంది. ఒక చేతిలో గాయాలు, తెల్లని వస్త్రాలు వేసుకున్నాడు. జుట్టు మాత్రం ఆ పరమగీతలో నొక్కులు కలిగిన వాడని ప్రియుని గురించి చెప్తుంది కదా పరమగీత కన్యక. అట్లాగా నొక్కులతో చక్కగా అసలు ఎంత అందంగా ఉన్నాడో ఆ వ్యక్తిని చూశాను. ఇలా చూసేసరికి ఆ సిలువ మాత్రం పర్టికులర్ కనపడింది. ఫేస్ అలా చూశాను, ఆ సిలువను చూశాను. వెంటనే చూసరికి ఎవరు లేరు కూడా. నాకు అప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా? వెంటనే దిక్కుమనేసి, అమ్మ ఏదో అసలు లైవ్ గానే జరుగుతున్నట్టుంది. చూసరికి ఎవరు లేరు. వేసిన తలుపు వేసినట్టుగానే ఉంది, ఎవరు లేరు. చూస్తే అమ్మని లేపాను. అమ్మ ఇక్కడ ఒక ఆయన సిలువ పట్టుకున్నాడు, దగ్గరికి వచ్చాడమ్మా. ఆయన చాలా అందంగా ఉన్నాడు, చాలా అద్భుతంగా ఉన్నాడు. ముఖం వర్ణించలేమంటే మా అమ్మకి ఎంత సంతోషం అనిపించిందంటే, రే నిన్ను రక్షించడానికి యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు రా. చెప్పండి కొట్ట స్తోత్రం కలుగును గాక. నిన్ను రక్షించడానికి యేసయ్య నీ దగ్గరికి వచ్చాడు రా అని చెప్తే, ఊరుకోమ్మ భలే ఉన్నావని నేనంటే, లేదురా యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. మళ్ళీ మరుసటి రోజు అదే ఆలాపన, పడుకుంటే నిద్ర పట్టట్లేదు. సేమ్ అదే దర్శనం గుర్తుకొస్తుంది. నాకు నిద్ర పట్టట్లేదు. మరుసటి రోజు శనివారం, ఆదివారం రోజున అమ్మ అన్నది, నువ్వు చర్చికి రాను. నేను భయపడుతూ నేను వణుకుతున్నాను. నాకు అసలు ఏమర్థం కాక చర్చిలోకి వచ్చా. అక్కడ సాక్ష్యం చెప్తుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నా, నువ్వు వెళ్ళి సాక్ష్యం చెప్పు. పోయి నేనేం చేశాను తెలుసా? మైక్ తీసుకొని పాడడం అలవాటే కదా, స్పీచ్లు ఇవ్వడం అలవాటే కదా. ఆగస్టు 15th నాలాగా ఎవరు స్పీచ్ ఇచ్చేవాళ్ళు కాదు. అట్లా అన్నిట్లో మంచి మూమెంట్లు ఉండేవాళ్ళం అప్పట్లో పట్టుకున్నాడు. కానీ ప్రభు ఇప్పట్లో అయితే మనం ఏ రేంజ్లో ఉండేవాళ్ళము. ఖచ్చితంగా చచ్చిపోయేటోండి, చంపేటోళ్ళు. ఖచ్చితంగా నేను ఒక మంచి లీడర్ అయ్యేవాడిని. ఈ టైంలో బతుకుంటే ఎమ్మెల్యే అయ్యేవాడిని, లేకుంటే ఎంపీని అయ్యేటోళ్ళం. మంచి మూమెంట్ ఉండేది. ఎవరినైనా లేపేసేంత పగా కక్ష ఉండేది. అప్పుడు ఉడుకు రక్తం కదా, అంటే ఇప్పుడు ఏం తగ్గలేదు అనుకోండి. అంటే ఇప్పుడు రక్తం ఉంది, కానీ ఈ రక్తం యేసు కొరకు ఉంది. అప్పుడు సైతాన్ గాడి కొరకు ఉంది. స్తోత్రం కలుగును కాక. మంచి అవన కాలం కదా. సాక్ష్యం చెప్పాను, అందరు ఆశ్చర్యపడు. వెంటనే 2 నెలల్లో బాప్తీసం తీసుకున్నా. 6 నెలల కల్లా రామగుండం పరిగెత్తుకొని సేవకు వచ్చేసాను. ఆమె నా యవ్వన కాలంలో విశ్వాసిగా లేనండి. రక్షించబడ్డ 3-4 నెలలకే సేవ పిలుపు దేవుడు ఇచ్చాడు. మా నాన్నతో దేవుడు చెప్పాడు, ఆదికాండం 22 చదవమని. మీరుగా చదవమని మా నాన్నకి చెప్తే 22లో ఏముంది? అబ్రహాము ఇస్సాకును బలిపీఠం మీద పెట్టిన సంగతి అక్కడ రాస్తుంది. వెంటనే మా నాన్నగారు, పాస్టర్ గారు, ఇదేందో ఇక్కడ రాస్తుంది, నాకేం అర్థం కాలేదంటే, అయ్యా ఏం లేదు, నీ ఒక్కగానొక కొడుకుని చంపేయటమే అన్నది. చంపడం అదేంటయ్యా అంటే, లేదు బలిపీఠం మీద పెట్టాలి అన్నది. బలిపీఠం మీద ఏం అర్థం కాలేదు. అయ్యా అది కాదు, నీ కుమారుని సేవకు దేవుడు పిలుస్తా ఉన్నాడు. నా 18వ ఏట, ఇంకా 18వ ఏట ముగించుకొని 19వ ఏట, 3 నెలలు అయితే 19వ ఏటలో పడతాను. ఆ టైంలో నేను ఉన్నతమైన ఘనమైన సేవ చేయడానికి, మెల్కీసెదెకు యాజకత్వం నడిపించడానికి దైవజనులు సురేష్ దగ్గరికి రామగుండానికి వెళ్ళా.
తాడిపత్రి ఎక్కడ, రామగుండం ఎక్కడంటే 650 కిలోమీటర్ల ప్రయాణ దూరము. హైదరాబాద్ లో దిగి మళ్ళీ అక్కడ నుంచి 250 కిలోమీటర్ల ప్రయాణం చేసి రామగుండం వెళ్ళా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అదే రామగుండమే నా దిక్కు. మా ఊరికి వెళ్ళడానికి 15 సంవత్సరాలు టైం పట్టిందండి. అమ్మ నాన్న సేవకి వెళ్ళేటప్పుడు ఒకటే మాట ఉన్నారు, సేవకి వెళ్తున్నావు కదా, పొరపాటున ఇంటికి రావద్దు. ఒకవేళ ఇంటికి వచ్చేటట్టుంటే ట్రైన్ కింద పడి చచ్చిపో, అంతేగాని సేవను వదిలిపెట్టి ఇంటికి రావద్దు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన పరిచర్యలో, ఈ మెల్కీసెదెకు యాజకత్వంలో సంపూర్ణంగా బలిపీఠం మీద నా జీవితాన్ని పెట్టుకొని సమర్పించుకొని, వైవాహిక జీవితం లేకుండా సంపూర్ణంగా ప్రతిష్ఠించుకొని ఆయన మహిమ కొరకు ఈ బలిపీఠం మీద కాల్చబడ్డానికి ప్రభు కృపనిచ్చాడు. ఆమేన్. ఈరోజు వేల మందికి ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యాన్ని నాకు ప్రభు ఇచ్చాడు. దానికి కారణం ఒకటే, ఈ ఘనమైన పిలుపులో ఉన్న భాగ్యాన్ని నేను పొందుకోవడానికి ప్రభుని కృపనిచ్చాడు. దైవజన సురేష్ గారు మహిమలో చేర్చబడిన తర్వాత ఆ స్థానంలో నిలబడటానికి కృపనిచ్చాడు. యోగ్యత లేని నా బ్రతుకును వేల ప్రాంతాల్లో తిరిగి రక్షణ సువార్తను ప్రకటించడానికి, ఎన్నో సంఘాలు నిర్మించడానికి, ఎన్నో ప్రాంతాల్లో మహిమ గల వాక్కు ప్రకటించడానికి ప్రభు కృపనిచ్చాడు. అనతి కాలంలో 1000 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ప్రభు కృపనిస్తున్నాడు. ఇంకనూ ప్రభు కృపనిస్తాడు. ఆమేన్. ఎన్నో బ్రాంచీలు పరిచర్య చేశాను. ఎన్నో బ్రాంచీలు వరంగల్, కరీంనగర్, మనుగురు, చాలా ప్రాంతాల్లో పరిచర్య చేసి ఎన్నో మందిరాలు కట్టి, చిన్న వయసులోనే యవ్వన కాలంలోనే బలిపీఠం మీద నా జీవితాన్ని పెట్టుకొని కొన్ని సంవత్సరాలు దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ, సువార్త ప్రకటిస్తూ, దైవజనుల దగ్గర ఉంటూ, ఈ నేటి వరకు కూడా ఒక నడిపింపులో సంపూర్ణంగా అప్పగించుకొని ఈ పరిచర్యలో నలిగిపోవటానికి ప్రభు కృపణిస్తున్నాడు. రీజన్ ఒక్కటే, నన్ను రక్షించి ఈ ఓడలోనికి చేర్చిన దేవుడు, ఈ ఓడను కట్టి ఆ మహిమ ఎదుట నిలబెట్టడానికే దేవుడు నాకు ఇచ్చిన భాగ్యమని నేను సంతోషిస్తున్నాను. నన్ను రక్షణలోకి నడిపించిన దేవుడే మీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపిస్తాడు. నా సాక్ష్యం ఈ ప్రాంతానికి దీవెనకరంగా ఉంటుంది. నాలాంటి యవన బిడ్డలు మత్తుల్లో, పాపములో, శాపంలో కూరుకుపోయిన యవన బిడ్డలకు ఒక సవాలుగా ఈ మాటలు మీకు చెబుతున్నా. మీలో ఎవరైనా ఒక్కరైనా దేవుని పరిచర్యకు, ఓడ కట్టడానికి, నిర్మాణానికి, సంఘ నిర్మాణానికి, సువార్త ప్రకటనకు, దేవుని మహిమ కొరకు బలిపీఠం మీద కాలిపోగలిగిన యవన తరం ఒక్క తరములేస్తే చాలు, మా బ్రతుకు ధన్యమైంది. ఇలా ఎవరైనా ఈ ప్రాంగణంలో నాలాగా సమర్పించుకుని బలిపీఠం మీద ఈ పరిచర్యలో కాలిపోవడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా? నేను ఆల్రెడీ కాలిపోయాను, బూడిదగా మిగిలాను, మీకు సాక్ష్యమే మిగిలింది. ప్రియులారా, నాలాగా ఎవరైనా యవనస్తులు ముందుకు రాగలిగితే మీకు దేవుడు ఉన్నతమైన పరిచర్యను దేవుడు ఇవ్వబోతున్నాడు. అలాంటి వాళ్ళు సంఘంలో లేస్తారా? నేను ఒక్కగానొక్క కుమారుని ఉండి దేవుని సేవ కొరకు నా జీవితాన్ని, నా కుటుంబాన్ని, మా బంధువులను, ఆస్తులను, డబ్బులను, కోట్ల రూపాయల ఆస్తులను కూడా పక్కన పెట్టి దేవుని పరిచర్య కొరకు నమ్మకంగా సేవ చేయడానికి కృపనిచ్చాడు. నేను అంటాను, రాజేష్ బాబాయ్ గారి కొరకు, మరి ఈ సేవ కొరకు సమర్పించుకునే తరం ఒకటి లేవాలని, సంఘంలోంచి లేవాలని నేను ఆశపడుతున్నాను. దైవజనులతో నిలిచి ప్రకాశించే గుంపు లేవాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. ఒక్కరైనా ఈ ప్రాంగణం, ఈ సభలు ముగించిన తర్వాత ఒక్కరైనా పరిచర్య కొరకు సమర్పించుకోవాలి. రక్షణ కూడా సిద్ధంగా ఉంది ఈ ప్రాంతానికి. నేను లోపలికి వచ్చాను, నాకు గ్యారెంటీ ఉంది, ఉగ్రత నుండి నేను కాపాడబడతాను. ఈరోజు గ్యారెంటీగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ లోపలికి వస్తేనే రక్షణ. ఇంకా బాప్తిస్మం నిరాకరిస్తున్నారా? తర్వాత చూద్దాంలే, పెళ్ళైన తర్వాత చూద్దాం, పిల్లలు పుట్టిన తర్వాత చూద్దామని నిరాకరిస్తున్నారా? దయచేసి చెప్తున్నా, నిరాకరించొద్దు. ఇదే రక్షణ దినం. ఈ దినమును పోగొట్టుకోవద్దు. యవన తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేశారా? మీ అంత దౌర్భాగ్యులు ఎవరు ఉండరు అనుకుంటున్నా. ఇంత ఘాటుగా, ఇంత సూటిగా చెప్పడానికి రీజన్ ఒక్కటే, భవిష్యత్తు లేదు. అందుకే నేను చెప్తున్నా, రేపు అన్న దానికి రూపమే లేదు. రేపటి దినం ఇది కాదు. ఒక దైవజనుడు ప్రేరేపించబడి సువార్త ప్రకటిస్తుంటే కారులో వెళ్తుందంటే ఒక నటి అద్దాలు దించి ఏంటని చూస్తే ఆ మాటలు సూటిగా వెళ్ళి ఆమె హార్ట్కు టచ్ చేస్తే పరిగెత్తుకుని వచ్చి, పాస్టర్ గారు, ఆ పాపిని, ఆ దుర్మార్గురాలను నన్ను క్షమించి ప్రభు యొక్క రక్షణ నాకు కావాలని కోరుకుంటే, అమ్మ నీళ్లు రెడీగా ఉన్నాయి, బాప్తిసం తీసుకో అంటే, లేదయ్య గారు ఒక 5 నిమిషాలు నా షూటింగ్ అయిపోతుందని మళ్ళీ వచ్చేస్తానని బతిమలాడితే
బతిమిలాడినా కూడా లేదయ్య గారు ఒక్క 5 నిమిషాలని షూటింగ్కి వెళ్ళి తిరిగి వచ్చే లోపు యాక్సిడెంట్లో చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పండి, సువార్త విన్నదా లేదా? వినింది. రక్షణ గురించి తెలుసుకుందా లేదా? తెలుసుకుంది. పశ్చాత్తాపడిందా లేదా? పడింది. కానీ ఏం లేదు, బాప్తిస్మం లేదు. చాలా మందికి యేసు అంటే ఇష్టమే, తెలుసు, కానీ ఏం లేదు. దానాలు ధర్మాలు చేసిన కొర్నేలికి ఏం లేదు. మంచి పేరు ప్రఖ్యాతులు పొందిన కొర్నేలికి ఏం లేదు నాన్న, రక్షణ లేదు. పేరుండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అందం ఉండొచ్చు, టాలెంట్ ఉండొచ్చు, ఏదున్నా రక్షణను కూర్చున్న ఒక అవగాహన ఉండొచ్చు, మారు మనసును కూర్చున్న ప్రకటన ఉండొచ్చు. కానీ నీకు ఉండాల్సింది ఏంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము జరగాలి. స్తోత్రం కలుగును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం జరగాలి. జెండా కింద బాప్తిస్మాలు చెల్లవు. యేసు నామంలో బాప్తిస్మం చెల్లదు. యేసు నామంలో అంటే స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు చేయడానికి యేసునామం. కానీ పరలోక సంబంధమైన పరసంబంధమైన క్రియలు, పరసంబంధమైన కార్యాల కొరకై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో జరగాలి. బాప్తిస్మము భూ సంబంధమైందా, పరమ సంబంధమైందా? పరసంబంధమైంది. అంటే పరసంబంధమైన ఏ కార్యానికైనా త్రియేక దేవుడు ఉండాల్సిందే. ఆమేన్ చెప్పు గట్టిగా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వాలి. యెహోవా నామము చెల్లదు. జెండా కింద బాప్తిస్మాలు చెల్లవు. చిల్లకరింపు బాప్తిస్మాలు చెల్లవు. ఆత్మ లేని సేవకుడు ఇస్తే బాప్తిస్మం చెల్లదు. ఒక సంపూర్ణ ప్రతిష్ట కలిగి సేవ చేసే సేవకులే, ఉద్యోగం చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ సేవ చేస్తానన్న సేవకుల బాప్తిస్మాలు కూడా చెల్లవు. సంపూర్ణ ప్రతిష్ఠితులై ఉండాలి. అపోస్తుల బోధ ఉండాలి. ఆత్మచేత నింపబడిన వాడై ఉండాలి. ఉన్నతమైన ఉపదేశము చెప్పిన వాడై ఆత్మ సంబంధమైన ఉపదేశం కలిగిన సేవకుడే బాప్తిస్మం ఇవ్వాలి. కనుక ఈ రాత్రి మీ కొరకు ఒక ఓడ కట్టుచున్న దైవజనుడు ఇక్కడ ఉన్నాడు. ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుడు ఉన్నాడు. ఈ దైవజనుడు మీకు అందుబాటులో ఉండగా రక్షణ పొందుటకు ఆటంకం ఏమీ లేదు. సాధ్యమైతే రేపే బాప్తిస్మం తీసుకోండి. ఆమేన్. ఈ సభలు అయిపోయేంత వరకు కాదు, నీళ్లు రెడీగా ఉంటే ఈ రాత్రి తీసుకోండి. ఆమేన్ చెప్పు. నీళ్లు రెడీగా ఉన్నాయి ఇక్కడ 2 కిలోమీటర్ల దూరం. ఆమేన్ చెప్పు గట్టిగా. 2 ట్యాచ్ లైట్ పట్టుకొని తీసుకుందాం. ఆమేన్ చెప్పు గట్టిగా. వద్దా? రక్షణ ఈ రాత్రే కలగాలి. ఈ రాత్రి ఒక పెను మార్పు కలగాలి. ఈ రాత్రి నీ హృదయం సున్నతి చేయబడాలి. ఈ రాత్రి రక్షణ ఓడలోనికి రావాలి. ఈ రాత్రి తమ్ముడు పాపం విడిచిపెట్టాలి. ఈ రాత్రే పరిశుద్ధ సంఘంలో చేరాలి. ఈ రాత్రే ఉగ్రత నుండి కాపాడబడినట్లు కృప పొందుకుందువు గాక. ఈ రాత్రి ఈ శాపం నుండి విడుదల పొందుదువు గాక. ఈ లోకం మీదకి వచ్చే ఉగ్రత నుండి తప్పించబడదువు గాక. అలా తప్పించబడడానికి కృపనిస్తున్న దేవుని బట్టి, ఈ వాక్యమును బట్టి, ఈ సాక్ష్యమును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొడుతూ, ఇదే రక్షణ అనుకున్న సమయం, ఇదే బాప్తిస్మం పొందే సమయం, ఇదే సంఘంలో చేరే సమయం, ఇదే మిక్కిలి అనుకున్న సమయం. ఆలస్యం చేస్తున్నారా? ఓడలో ఆహారం ఉందట. ఓడ అనగా సంఘం కదా, సంఘంలో ఆహారం ఉందట. ఏ జంతువు కావాల్సిన ఆహారం ఆ జంతువుకు ఉందట. నేను అంటున్నాను, రాజేష్ గారి యొక్క సంఘంలో కూడా ఆహారం ఉంది. అదే ఉపదేశం. చెత్త ఫుడ్ కాదు. ఏనుగులు పెట్టాల్సిన ఆహారం ఏనుగుకుంది, పక్షులకు పెట్టాల్సిన ఆహారం, అంటే సకల జాతి ప్రజలకు పెట్టాల్సిన ఉపదేశం ఎక్కడుందంట? ఓడలో ఉందట. ఇక మీకు ఓడలోకి వస్తే మాకేంటో బయట ఉంటే బాగుండు, ఏం అవసరం లేదు. ఓడలోకి వస్తే చాలు, అక్కడ ఉపదేశం ఉంది. ఆమేన్. ఎవరికి ఏ ఆహారం పెట్టాలో ఆహారం ఉంది. కనుక టెన్షన్ పడకండి. సంఘంలోకి వస్తే ఏంటి లాభం మాకు, ఈ సంఘంలోకి వస్తే మాకేం లాభం అని అనుకోవచ్చు. కానీ ఈ సంఘం మామూలు ఉపదేశం కాదంటండి. మహిమకు సిద్ధపరిచే పెళ్లి కుమార్తె సంఘాన్ని సిద్ధపరిచే బోధ ఇక్కడుంది. మహిమ ఎదుట నిలబెట్టే బోధ ఇక్కడుంది. సంపూర్ణ ఉపదేశం ఎక్కడుంది. ఈ ఓడలోనికి రండి. రక్షణ పొందడానికి అవకాశం ఉంది. మీలో ఇంకెవరైనా నెగ్లెక్ట్ చేస్తున్నారా? అయ్యా మేము తర్వాత చూద్దామని ఆలోచిస్తున్నారా? భవిష్యత్తులో మంచి చదువుకొని మంచి పెళ్లి చేసుకొని ఒక సెటిల్ అయిన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నారా? ఒకవేళ అలా ఆలోచిస్తే ఇక మనం మన కర్మకు మనమే బాధ్యులం అవుతాం. అట్లని మీరు నన్ను శోధించారంటే ఈ 3 రోజుల తర్వాత మీ సంగతి దేవుడు చూసుకుంటాడు.
ఇంకా నేనేం చెప్పలేను, ఇది ప్రవచనం రాసి పెట్టుకోండి. ఇంకా అయ్యగారు చెప్తానే ఉంటారు, అవన్నీ జరుగుతాయా? 3 రోజుల తర్వాత చెప్తా ఏం జరుగుతుందో. కనుక ఆ ఉగ్రత రాకమునిపై చాలా అలర్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. లేదయ్య గారు మీరు చెప్పేటి చెప్తానే ఉంటారు, మేము వింటామంటే జరగబోయేటి తర్వాత అయ్యగారే నాకు ఫోన్ చెప్తారు, అయ్యా మా సంఘంలో ఇట్లా జరిగింది, పలానోళ్ళు ఇట్లా చేశారు, పలానోళ్ళు ఇట్లా అయిపోయారని. మరి మీరు సీరియస్గా తీసుకోండి. అంతా నేను ఉట్టిగా చెప్పలే, ఎంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ఉట్టిగా ఎటకారాలడానికి వచ్చిన వాక్యాన్ని ఖండితంగా బోధించడానికి వచ్చాను, రక్షణ సువార్తను చెప్పడానికి వచ్చాను, ఉపదేశం అందించడానికి వచ్చాను. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అయ్యగారు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇంత ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది? నేను అంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? ఓడలోనికి వస్తేనే రక్షణ. ఇది పాపుల అంతం. కానీ మనకు ఒక ఆప్షన్ ఉంది, ఓడలోకి చేరితే రక్షణ వస్తుంది. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఓడలో ఉండడానికి? ఆ ఓడలోనికి రావడానికి ఎంతమంది? ఇంకా మీలో ఎవరైనా సరే, మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, తప్పేం లేదు. ఆ పాస్టర్ గారి దగ్గర బాప్తీసం తీసుకోండి, తప్పేం లేదు. మా దగ్గరికి రావాలని నేను చెప్పట్లేదు. మీలో ఇంకెవరైనా రక్షణ పొందనోళ్ళు ఉంటే చేతులు ఎత్తండి, నేనేం అనుకోండి. ఇంకా ఎవరైనా రక్షణ పొందలేదా? నెగ్లెక్ట్ చేస్తున్నారా? ఇంకా ఉన్నారా? ఒకసారి లేచి నిలబడతారు. అట్లా ఇంకా ముగించలేదు. ఇంకా రక్షణ పొందలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మీ కొరకు ప్రే చేస్తాను. ఇంకెవరైనా ఉన్నారు ఇక్కడ? 1 2 3 ఇంకా మీరు ఇంకా చాలా మంది ఉన్నారు. బ్రదర్స్ యవనస్తులు వెనక చాలా మంది ఉన్నారు. ఓకే, ఇంకా ఇంకా ఈ రాత్రి మిక్కిలి అవకాశం ఇది దాటిపోయిందంటే తర్వాత ఈ 3 రోజుల తర్వాత ఏమవుతామో తెలియదు. ఇంకా ఎవరున్నారు? నెగ్లెక్ట్ చేయకండి. త్వరగా మీ పాస్టర్ గారి దగ్గర మీరు తీసుకోండి, మీ సంఘాల్లో మీరు వెళ్ళండి, మేము బలవంతం చేయట్లేదు. ఇంతకాలం మీరు నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు కదా, ఇక మీదట మీరు చేయడానికి వీల్లేదు. ఒకసారి ఈ బిడ్డలను రక్షణ కొరకు సిద్ధపరిచినందుకు ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభువును కనపరచండి. దాదాపుగా 20 మంది ఉంటారా? 30 ఎంతమంది అయినారు అన్న? ఈ రాత్రి 30 మందిని దేవుడు సిద్ధపరిచినట్టే. స్తోత్రం. వీళ్ళందరినీ ఓడలోకి చేర్చాడు దేవుడు. ఆమె ఈ పరిచర్యలో సంవత్సరం 30 మంది యాడ్ అవుతారు మీ పరిచర్యకి. ఆమె చెప్పగట్టి ప్రతి సంవత్సరం 30 మంది. మళ్ళీ మీరే చెప్తారు నాకు సాక్ష్యం. ప్రతి సంవత్సరం ఈ పరిచర్యకు 30 మంది యాడ్ అవుతారు. ఇప్పుడు ఈ సభలో ఎంతమంది లేచారో అంతకు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం యాడ్ అవుతారు. ఇది రక్షణ ఓడను దైవజనుల ద్వారా దేవుడు కట్టిస్తున్నాడు ఈ ప్రాంతం. ఆమేన్. ఉపదేశం కలిగిన ఓడ ఇది. ఆమేన్. ఇది సాధారణంగా కట్టిన ఓడ కాదు, శ్రమలలో కట్టిన ఓడ ఇది. ఆమేన్. ఒంటరిగా కట్టిన ఓడ ఇది. ఆమేన్. హల్లెలూయా. కన్యలతో కట్టిన ఓడ ఇది. హల్లెలూయా. కష్టాల మధ్యలో కట్టిన ఓడ. హల్లెలూయా. ఈ ఓడలోనికి ఆత్మను దేవుడు చేరుస్తాడు. థ్యాంక్ యూ. నా ఆశ ఒక్కటేనండి, ఈ గ్రామం అంతా దేవుని చిత్తమైతే యేసయ్యకు సొంతం అవ్వాలి. నశించిపోతున్న ఆత్మలు ఎందరో ఉన్నారు. ఈ రాత్రి గొప్ప అద్భుతమైన రాత్రి. సాధ్యమైతే రేపు ఈ 3 రోజులు ముగించే లోపు బాప్తీసం తీసుకోవడానికి ఇష్టపడతారా? ఎవరైతే లేచారో వాళ్ళందరూ ఇటు ముందుకు రండి, తొందరగా ఇటువంటి బ్రదర్స్ అన్నాను, ఇటు వచ్చేసి రండి, ఆల్టర్ దగ్గర రండి. చిన్న ప్రార్థన చేసి కూర్చోబెడతాను అంతే. రండి ముందుకు రండి, సిగ్గుపడద్దు. ఇటు రండి. కళ్ళు మూసుకోండి అన్న, ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. రండి, ముందుకు రండి. ఇది స్వస్థతల కొరకు కాదు, కడుపు నొప్పు తలనొప్పు కొరకు వ్యాధిగ్రస్తుల కొరకు నేను ప్రార్థన చేయడానికి కాదు. నిత్య మహిమకు సిద్ధపరిచే ప్రక్రియ అది, పరలోక రాజ్యానికి చేర్చే ప్రక్రియ అది. మీరు కళ్ళు మూసుకొని చిన్న తీర్మానం, ప్రభువా నేను ఈ రక్షణలో ఓడలోనికి వస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా, నా పాపం నుంచి నన్ను విడిపించు ప్రభువా అని చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు వీళ్ళ కొరకు చేతులు ఎత్తాను, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. స్తోత్రము నాయన, స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిమానా రోకోబో తోరమా షంధానమాన కతురల రబ రిబాల రోఖన దరబో షంధానమాన కతురల రబౌందర దిరబ రిబాబా లరబ కతురన బౌందర షంధానమాన కతురల రబ. మహాగణుడా, పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయం
రక్షణ కొరకు ఇంత బిడ్డల్ని ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు. వారి శాపం నుండి, పాపం నుండి విడిపించి వారిని ప్రభా రక్షణ ఓడలోనికి చేరుస్తున్నందుకు స్తోత్రము నాయన. నీ బిడ్డలు అంతవరకు కాపాడండి. ఈ 3 రోజుల కూడికల్లో మీరు బాప్తిసం పొందడానికి మీరు సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక్కటి మాట చెప్తున్నా, ఇది గొప్ప భాగ్యం నాన్న. ఈ రోజు నుండి చీకటి స్నేహాలు, చీకటి బంధాలు, అపవిత్రమైన కార్యాలు, లోక స్నేహాలన్నీ మీరు విడిచిపెట్టాలి. తల్లిదండ్రులకు విధేయులై, దైవ సేవకులకు విధేయులై, వాక్యానికి విధేయులై, పరిశుద్ధతకు విధేయులై ఉండాలి. అలా ఉంటే మీ జీవితం ధన్యమవుతుంది. రేపు ప్రభు వచ్చినప్పుడు మీరు ఎత్తబడి గుంపులో ఉంటారు. ఓకే, కూర్చోపండి. థ్యాంక్ యూ. స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. ఈ రక్షణ కార్యాలు ఈ రాత్రి ప్రారంభించాడు ఈ ప్రాంతంలో. ఈ రోజు నుండి ఈ ఓడలోనికి చేర్చబడుతూనే ఉంటారు. ఇది ఒక ప్రవచనంగా మీరు తీసుకోబోతున్నారు. ఈ సంఘానికి దేవుడు ఒక ప్రవచనం ఇవ్వబోతున్నాడు. అలనాడు యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా యాకోబు దేవుని మందిరం ఎక్కడని జనులు ప్రవాహం వచ్చినట్టుగా వచ్చేస్తారట. ఈ సంఘానికి కూడా దేవుడు అట్టి కృపను దేవుడు ఇచ్చును గాక. మంచిది. ఇప్పుడు మొట్టమొదటిది ఏమంతమైంది? ఈ అంతంకి ఇంత టైం పట్టింది. ఇంకా 2వ అంతం దగ్గర ఎంత ఉంది? కొంతే ఉంది. టెన్షన్ పడకండి. హల్లెలూయా. చూద్దాం గట్టిగా. మంచిది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుతారు బిడ్డ. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతుంది. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై అప్పటి క్రియల వలన మీకేం ఫలం కలిగింది? వాటిని గురించి కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు లేచారు కదా మీరందరూ. ఇప్పుడు పాపం నుండి మీరు విడుదల పొందిన వారై మీరు దేవునికి దాసులైనందున పరిశుద్ధులగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. కొట్టు చప్పట్లు గట్టి. పాయింట్ అర్థమైంది కదా? ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీకు అర్థం అవ్వడానికి చెప్తాను, లేకపోతే నేను సబ్జెక్ట్లో వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఇది ఒక గ్రామం కనుక ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అర్థం కావడానికి నేను ఈ భాషలోకి రావడానికి, మీ శైలిలోకి రావడానికి టైం పట్టింది. కానీ నా ప్రసంగం అట్లా ఉండదు, వెళ్ళిపోతూనే ఉంటాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అక్కడ చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఒకప్పుడు పాపమునకు దాసులు అన్నాడు. ఇప్పుడు మీరు ఎవరికి దాసులయ్యారు? పరిశుద్ధతకు దాసులయ్యారు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నేను ఒక సమాధి దగ్గరికి వెళ్ళానండి. ఒక రోజు సమాధి చేద్దామని వెళ్ళాను. సమాధి చేసి నేను తిరిగి వస్తున్నప్పుడు చక్కగా అందంగా టైల్స్ తో ఒక సమాధి ఉంది. అబ్బాయి ఎంత అందంగా ఉన్నాయో టైల్స్. రేపు నేను కూడా పోతే ఇలాంటి టైల్స్ వేయించుకోవాలనుకున్న ఫీలింగ్ తో వెళ్ళి అక్కడికి వెళ్దామని చూద్దామని పోతే అక్కడ ఏముంది? ఒక మందు సీసా, ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక పెద్ద గోల్డ్ సిగరెట్ ప్యాకెట్, తర్వాత ఏవేవో ప్యాకెట్లు పెట్టారు. నేను అడిగాను, బ్రదర్ ఎందుకు అవన్నీ పెట్టారంటే, అన్న వాడు బ్రతుకున్నప్పుడు మందు తాగే అలవాటు ఉందంట, బ్రతుకున్నప్పుడు బిడి తాగే అలవాటు ఉందంట, బతుకున్నప్పుడు బిర్యానీ తినే అలవాటు ఉందంట. ఈ 3 ఏకకాలంలో చేసి చచ్చిపోయాడు అన్నాడు. ఓహో అట్లనా అన్న. అయితే ఇంకో సమాధి దగ్గరికి వెళ్ళాను. ఆ సమాధి దగ్గర ఏముంది తెలుసా? నీతిమంతుని మరణం గురించి రాస్తుంది. మంచి పోరాటం పోరాడాడు అని రాస్తుంది. ఈ సమాధి దగ్గర ఏముంది? బిర్యానీ ప్యాకెట్లు ఉన్నాయి. ఆ సమాధి దగ్గర ఏముంది? మంచి పోరాటం పోరాడి తిని అనే వాక్యం ఉంది. దీనికి దానికి తేడా ఏంటి చెప్పండి? ఓకే, నువ్వు ఒక్కదానికి చెప్తున్నావు కానీ అర్థం కాదని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు వినండి. ఒకప్పుడు దేనికి దాసుడు వాడు? తాగుడుకు దాసుడు. అందుకే వాడు తాగుతూ చచ్చాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకడు ఎవరికైనా దాసుడు అయితే అలాగే చేస్తాడు. వ్యభిచారానికి దాసుడైన వాడు వ్యభిచారంతో చేస్తాడు. తిండికి దాసుడైన వాడు తిండితోనే చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు చచ్చింది కూడా అట్లాగే. ఇశ్రాయేలు ప్రజలు ఎలా చచ్చారు నాన్న? తిండికి దాసులై చచ్చారు.
ఇశ్రాయేల్ ప్రజలు ఎట్లా చచ్చారు? వ్యభిచారానికి దాసులై చచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలు ఎలా చచ్చారు? తిండి వలనను మత్తు వలనను సమస్త పాపం వలన చచ్చారు తప్ప, ఎవడును కూడా ఫరోకు దాసులై చచ్చారు తప్ప దేవునికి దాసులైపోయింది ఇద్దరు వ్యక్తులు. కానానుకు చేరింది. ఒకప్పుడు ఫరోకు దాసులైన వారు ఐగుప్తుకు సంబంధించిన వాళ్ళు, కానీ ఇప్పుడు దేవునికి దాసులు అయిన వాళ్ళు కానానుకు సంబంధించిన వాళ్ళు. ఆమె చెప్పు. నేను ఒకటే చెప్తున్నా, ఎవరైనా ఒకరు దాసుడైతే అట్లే వస్తాడండి, గ్యారెంటీ రాసి పెట్టుకోండి. వ్యభిచారానికి దాసుడైతావా, వాడు లాస్ట్ లో ఆ వ్యభిచారపు మత్తులను చచ్చిపోతాడు. అది నిజం. అది దానికి బానిస అయిపోతే అంతే, అట్లే చచ్చిపోతాడు. తాగుడుకు బానిస చచ్చిపోయేటప్పుడు ఒక మందు తాగి చేస్తాడు. సినిమా పిచ్చినోడు సినిమా చూసి చేస్తాడు. కానీ యేసయ్యకు దాసుడైన వాడు ఎట్లా చేస్తాడు అంటే పరిశుద్ధంగా ఉంటూ చేస్తాడు. ఇంకొక ట్విస్ట్ చెప్తాను ఇక్కడ. లోకానికి దాసుడైన వాడు దేవునికి దాసుడు, అక్కడ దాసులమే ఇక్కడ దాసులమే. ఏంది బాధ? లోకంలో ఉన్నప్పుడు సినిమాకు, పాపానికి, శరీర కార్యాలకు, అపవిత్రతకు దాసులు. సంఘంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ దాసులమే. ఎక్కడ ఏమైనా మనకేమైనా మనకేమైనా స్వేచ్ఛ ఉందా? భాష గారు ఎక్కడ పోయినా వద్దంటాడు. ప్రతిదానికి హద్దులకి. ఇదెందుకు బతుకు? ఇక్కడ దాసులమే, అక్కడ పాపమునకు దాసులం, ఇక్కడ క్రీస్తుకు దాసులం. తేడా ఏంటంటే పాపమునకు దాసులైన వారికి స్వేచ్ఛ ఉంటుంది, క్రీస్తుకు దాసులైన వారికి స్వేచ్ఛ ఉండదు. కానీ పాపమునకు దాసులైన వాడు నరకానికి వెళ్తాడు, క్రీస్తుకు దాసులై స్వేచ్ఛ లేనివాడు పరిశుద్ధతకు దాసుడయ్యాడు గనుక నిత్య జీవం చూస్తాడు. నువ్వు ప్రభు నమ్ముకున్న తర్వాత నీకు స్వేచ్ఛ ఉండదు. ఒరే నువ్వు పిచ్చోడివిరా యోసేపు, నువ్వు చాలా పిచ్చోడివి. ఒక అందమైన అమ్మాయి చేయబట్టుకుంటే నేనైతే ఆ టైంలో అని అంటాడు ఒకడు లోకస్తుడు. నువ్వెందుకు అనలేవు? ఏం పేరు నాన్న నీ పేరు? సమీల్. నీ పేరు యోసేపు అనుకుందాం. నేను ఒక అమ్మాయి పట్టుకుంది గట్టిగా, నువ్వు అప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఏం చేయాలి? మ్యారేజ్ అయిందా నీకు? కాలేదు కదా? సర్లే, ఒకవేళ అయితే నీకు కష్టం, నాకు కష్టమే. మా ఆయన అంటారు మళ్ళీ మీ భార్య నన్ను అనేది. ఒక అందమైన అమ్మాయి నీ చేయబట్టుకుంది నాన్న, నువ్వు యోసేపు. నువ్వు లోకానికి దాసుడు కాదు, ఇప్పుడు ఎవరికి దాసుడు? పరిశుద్ధతకు దాసుడివి, నీతికి దాసుడు, ఉపదేశానికి దాసుడివి. అన్ని నేను బంధించేశాయి. వాక్యం బంధించింది, అభిషేకం బంధించింది, వాక్యం బంధించింది, ఉపదేశ క్రమం బంధించింది, దైవజనుడు వాక్యం బంధించి అన్ని నేను బంధించి ఒక బందికానంలో పెట్టాయి. ఇప్పుడు ఒక స్త్రీ వచ్చి నిన్ను పట్టుకుని రకరకాలుగా మాట్లాడి ఇప్పుడు నువ్వు ఏమంటావు? ఇంకొకడు వస్తాడు, ఒరే పిచ్చోడి విరా నువ్వు, శామ్యూలు పక్కన ఎవరు పేడ కొట్టే అబ్బాయి అంటాడు, పిచ్చోడి విరా, నాకు కానీ అవకాశం ఉంటే పిచ్చోడి వినవు. లోకస్తులకు అవకాశం ఉంటే ఎన్ని పాపాలైన చేస్తారు కానీ అమ్మా మనం చేయడానికి లేదు. ఎందుకు లేదో తెలుసా? మనం పరిశుద్ధతకు దాసులం అయ్యాం గనక ఆ పాపము చెయ్యనివాడు పరిశుద్ధాత్ముడు. కొట్ట చెప్పట్లు. లోకంలో దాసులు అయితే వాళ్ళందరూ వస్తారు. ఎవరు వస్తున్నారు? నీకు బుద్ధి లేదరా, నీకు తెలియలేదు. నేను యేసు ప్రభు నమ్ముకున్న కొత్తలో కాలేజీకి సెకండ్ ఇయర్ లో, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ప్రభు నమ్ముకున్నా. సెకండ్ ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి కళ్ళు మూసుకొని ఇలా చూస్తున్నాను. అంతకుముందు అమ్మాయిల వైపు ఇట్లా చూసి ఎగతాళి చేసేవాడిని. నేను ఇప్పుడు ఇలా కళ్ళు మూసుకొని చూస్తున్నా. భక్తిపరుని కింద బైబిల్ పెట్టుకుని చదువుకోవడం భక్తిపరుని అయిపోయినా. అందరూ ఏమైపోయారు అంటే నేను ప్రభుని నమ్ముకున్నా. అంటే ప్రభుని నమ్ముకుంటే ఏందిరా, ఎంజాయ్ చేయి, చూడు అమ్మాయి చూడు ఎంత చక్కగా ఉందని వాళ్ళు. కాలేజ్ అబ్బాయి మాకు అప్పుడు కో ఎడ్యుకేషన్ ఉండేది. అప్పుడు సెల్ ఫోన్లు ఇవన్నీ లేవు. ఆ ఎంటర్టైన్మెంట్ అంతా సాయంత్రం కాగానే గుడికి వెళ్ళడం, చూసుకుంటా కూర్చోవడం, ఇదే కదా. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎవరు చూస్తున్నాడు? అన్ని సెల్లులే. ఈ సెల్యులాలు వచ్చినప్పటి నుంచి పాడైపోయింది ప్రపంచం. దీని పేరు నేనేం పేరు పెట్టాను తెలుసా? సంసోను పాడు చేసింది ఎవరు? దెలీలా. అందుకే దీని పేరు ఏం పేరు? సెలీలా. అందుకే ఇక్కడ ఉన్న సంసోన్లు అందరి దగ్గర ఏముంది? అందుకే సెల్లు ఉన్న వాళ్ళకి అందరూ ఎవరు వీళ్ళు? శలీలాలు కలిగిన వాళ్ళే. మీరు అందుకే చూడండి, దీని లీల. దీంట్లో పడినోడు వాడు ఇట్లా పెట్టుకుంటాడు, అసలు కింద ఏం దొక్కుతున్నాడో తెలియదు, ఎటు పోతున్నాడో తెలియదు, ఎడబడుతున్నాడో తెలియదు, తిరుగుతానే. వాడు మన ట్రైన్ ఎక్కుతుండే, వందే భారత్ ట్రైన్, అది ఎట్లుంటుందండి? మొత్తం మన డోర్ తీయండి మనం తీస్తుంది, అదే మొత్తం అడుగు మొత్తం పట్టుకొని తిరుగుతున్నాడు. ఒరే ఎక్కువ అంటే ఇక్కడ వాడు మిస్ అయిపోయాడు, కింద పడతాడు అనుకున్నాడు.
ప్రతి ఒక్కడు ఇందులోనే హాయ్ హాయ్ హాయ్. ఫస్ట్ హాయ్ బ్రదర్ పోతుంది. ఫస్ట్ హాయ్ బ్రదర్ అంటారు, హాయ్ సిస్టర్ అంటారు. నేను ఫస్ట్ టాపిక్ ఎట్లుంటదంటే చాలా ఎట్లుంటదంటే మీరిద్దరు ఒక ఇంట్లో అన్నదమ్ములాగా అక్క చెల్లెలాగా ఉంటది. అన్న మా బ్రదర్ మా ఫ్రెండ్ బ్రదర్ అయిపోయింది. ఫస్ట్ హాయ్ సిస్టర్ అని పోయి సిస్ పోతుంది, హాయ్ మాత్రం వస్తుంది. మళ్ళీ హాయ్ హాయ్ ఎలాగున్నారు, తిన్నారా, నాకు ఈ మధ్య నిద్ర పట్టట్లేదు. ఎందుకని? ఎందుకో నాకు తెలియదు, కళలు వస్తున్నాయి. అవునా, ఆ కళలో ఎవరు వస్తున్నా, నేను వస్తున్నానా? అవును, ఈ మధ్యలో వచ్చావు, అయిపోయింది. ఇంకా నీ బతుకంతా అక్కడే అయిపోయింది. నాన్న శలీల ఒళ్ళో పడ్డావు. స్తోత్రం. మధ్యరాత్రి 10 తర్వాత నా సెల్ ఆఫ్ లో ఉంటుంది. వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఒక్కరిత్తారు. 10 తర్వాత మీ అమ్మా నాన్నల ముందే మీ పాస్వర్డ్ నెంబర్ చెప్తారా? ఇప్పుడు నా సెల్ మీకు ఇస్తాను, నాకు పాస్వర్డ్ లేదు, చూసుకున్నాను. ఓపెన్ చేసుకో, నమ్మొచ్చు. థ్యాంక్ యూ. ఒక్కదానికి పాస్వర్డ్ ఉంటుంది, ఫోన్ పేకి తప్ప. ఫోన్ పేకే ఉంటుంది, ఎందుకంటే అది ఇది అన్ని పోతావు, డబ్బులు పోవు. అమ్మ ఎవరిని నమ్మడానికి లేదు డబ్బుల దగ్గర. ఈ మధ్యలో నేను బాగా నేర్చుకున్నానండి. అంతకుముందు కొన్ని వదిలేసేవాడిని పోనీలే, కానీ డబ్బుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి. మధ్య ఒక్క 100 రూపాయలు అన్ని బ్యాంకులు వేసుకుంటున్నా. ఎలా చెప్పండి? దీనికి దాసులు అయ్యారండి పెద్ద పెద్దోళ్ళండి, పెద్ద పెద్ద కుటుంబాలు కూలిపోయాయండి. ఈ మధ్యలో ఒక పాస్టర్ గారికి విడాకులు, పాస్టర్ గారికి విడాకులు ఇచ్చింది తెలుసా? నిజంగా జరుగుతున్నాయి. ఈ సెల్ ఫోన్స్ భయంకరంగా ఉన్నాయండి. తెలియదు మీకు, చాలా దీనికి బానిసలు అయ్యారు. కానీ నేనేమంటాను తెలుసా, మీరు దేనికి బానిసలు అవ్వాలంటే నీతికి బానిసలు అవ్వండి. దేనికి బానిసలు అవ్వాలంటే ఉపదేశానికి బానిసలు అవ్వండి. దేనికి బానిసలు అవ్వాలంటే పరిశుద్ధత కొరకే బానిసలు అవ్వండి. పరిశుద్ధత కొరకు బానిసలైనా పర్వాలేదు. యోసేపు ఎక్కడికి వెళ్ళినాడు నాన్న? పరిశుద్ధతను కాపాడుకున్నందుకు ఎక్కడికి వెళ్ళాడు? చెరసాలకు వెళ్ళాడు. పిచ్చోడా, ఒక్కసారి కమిట్మెంట్ అయింటే అయిపోయింది కదరా. నిన్ను ఏ స్థాయిలో పెట్టేది పోతీఫర్ భార్య? నిన్ను ఒక రేంజ్ లో పెట్టేది. మీ తల్లిదండ్రులు లేని ఆదరణ చూపించేది. అన్ని రకాల వసతులు ఉండేటివి, కానీ ఏం పోగొట్టుకునేవాడు? సింహాసనం పోగొట్టుకునేవాడు. నాకు నీ ఆదరణ వద్దు, నీ ప్రోత్సాహం నాకు వద్దు. నాకు కావాల్సింది ఏంటంటే సకల జనులు బ్రతుకున్నట్లుగా, అనేకులకు ఆహారం పెట్టినట్లుగా నా కొరకు సింహాసనం ఎదురు చూస్తుంది. నా కొరకు ధవల సింహాసనం, నీతి సింహాసనం, నీతి కిరీటం ఎదురు చూస్తుంది. ఆ మహిమగల సింహాసనం ఎదురు చూస్తుంది. ఆ సింహాసనంలో నేను కూర్చోాలి. అల్పమైన 3 నిమిషాల సుఖము కొరకు నేను రాజీ పడను. నేను పరిశుద్ధతకు దాసుడయ్యాను. నేను నా జీవితాన్ని పరిశుద్ధంగానే ముగిస్తాను. ఛాలెంజ్గా తీసుకోండి. అనేక రకాలైన శోధనలకు ఇడవబడుతున్న తరం ఈ తరం. అందుకే యోబు నిబంధన చేసుకుంటాడు, నా కన్నులతో కన్యకను ఎలా చూస్తాను? అట్లా చూస్తే నా బతికేమిటో, ఎట్లుంటుందో, పరలోకం నాకు స్వాస్థ్యం ఉంటుందో ఉండదు. సంగమా, చాలా సీరియస్ గా తీసుకోండి. ఇవి పబ్లిక్ సభల్లో ఇంత తేటగా సూటిగా మాట్లాడుతున్నాడంటే ఈ దినాలు ఎలాంటివో మీకు స్పష్టంగా చెప్తున్నాడు. నాన్న తమ్ముళ్ళు అక్కలు అందరికీ చెప్తున్న మాట ఒకటే, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, మీరు లోకమునకు ఫరోకు దాసులు కాదు, క్రీస్తుకు, పరిశుద్ధతకు, ఉపదేశానికి, నీతికి అప్పగించబడితేనే మీరు సంపూర్ణ సిద్ధిని పొందుతారు. మీరు దేనికి దాసులు అవ్వాలి అంటే ఉపదేశానికి. ఈ ఉపదేశం ఎప్పుడు కూడా ఎట్లాంటిదంటే అత్త లాంటిది. ఉపదేశం ఏంటంటే అత్తకు అమ్మకు తేడా ఏంటి చెప్పండి? మీరు అమ్మగారి ఇంటికి వెళ్తారా? అమ్మగారి ఇంటికి వెళ్తారా లేదా? పుట్టింటికి వెళ్తారా లేదా? వెళ్ళినప్పుడు అమ్మ అత్తలా చూసుకుంటుందా? లేదు, గారాభంగా చూసుకుంటుంది. లేదు బిడ్డ, పడుకో బిడ్డ, నేను అన్ని తెచ్చి పెడుతుంది. ఆదరణ. అమ్మ అంటే ఏంటి? ఆదరణ. అత్త అంటే ఏంటి? ఆజ్ఞలు. సువార్త స్వస్థత మహాసభలు. సువార్త అనేది అమ్మ, రండి, వచ్చేయండి. బాధపడుతున్నారా? కడుపు నొప్పితో వేదన పడుతున్నారా? సంతానం లేదా? ఇదంతా అమ్మ లాంటి సువార్త. కానీ సంఘంలోకి వచ్చిన తర్వాత దైవజనులు అత్త అవుతారు. ఆమె అత్త ఏంటంటే, ఏ అమ్మాయి ఎటుపోతున్నావు? అటుపోవద్దు, ఇటురా. ఎందుకు ఇంతసేపు పడుకున్నావు? అంతసేపు పడుకున్నావు? ఇంకేం పని లేదా? అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడద్దు. ఇది అత్త ఉపదేశం. మీరు అమ్మ బోధన వదిలిపెట్టి ఎక్కడ ఏ బోధనకు రావాలి? అత్త బోధలోకి రావాలి. అంటే ధర్మశాస్త్రంలోకి రావాలి.
ఉపదేశం ఉపదేశము సువార్తలాగా ఉండదండి. సువార్త అంటే ఆదరణ, స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, ఇది సువార్త. కానీ మీరు దేనికి బెండ్ అవ్వాలట? ఉపదేశం. ఇది నిబంధనతో కూడి ఉంటుంది నాన్న, లోకస్తుల్లాగా ఉండదు. ఇది పూర్తిగా దేవునితో ఐక్యపరిచే ఉపదేశం, మహిమ గల సంఘముగా మార్చే ఉపదేశం, పెళ్లి కుమార్తె సంఘముగా అలంకరించే ఉపదేశం, నీ మలిన వస్త్రములను పవిత్రపరిచి పరిశుద్ధ సంఘముగా మార్చే ఉపదేశం. ఈ ఉపదేశానికి మీరు అప్పగించబడితే మీ మరణం పరిశుద్ధుల మరణంలా మారిపోతుంది. ఇది పరిశుద్ధుల ముగింపు. చెప్పండి. సంగమా, సువార్తకు కాదు మనం దాసులు, మహిమగల సువార్తకు దాసులు. ఉపదేశం ఎట్లా చెప్తుంది? ఉపదేశం ఎప్పుడు వ్యతిరేకమే. ఉపదేశం ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు అద్భుతాలు చేసిన వరకు దేవుడు గొప్పడు, దేవుడు గొప్పడు అన్నారు. సముద్రం తీస్తే దేవుడు గొప్పడు అన్నారు. మన్నా వచ్చిన తర్వాత దేవుడు గొప్పడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత సీనాయికొండ దగ్గరికి వచ్చి ఆజ్ఞలు చదువురా బాబు అన్నాడు. చదివితే ఏమన్నాడు? మోషే చదువుతూ ఫస్ట్ ఆజ్ఞ, మీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. శబా, సూపర్, మేము ఉంటాం అట్లే, ఆయన తప్ప ఎవరు లేదు. భూమి ఎందే కానీ నీళ్ళేందో, ఓకే మేము రైట్, రెడీ. అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు. కొంచెం డౌట్ వచ్చింది. ఇది కొంచెం డౌట్. పొరుగు దానిని ఆశించకూడదు. మా మైండ్ సెట్టే పొరుగు దాన్ని ఎప్పుడు ఆశించడం. మీకు దేవుడు ఎందుకు రాశాడు అన్నమాట? ప్రజల మైండ్ సెట్, ప్రజల మనస్థితి ఏంటి తెలుసా? ఉన్నదాంతో తృప్తి పొందట్లేదు. ఎప్పుడు చూసిన పొరుగుదాని భార్యను, పొరుగువాని వస్తువును, పొరుగువాని ఆస్తిని, వాడి ఆస్తి ఉండకూడదు, వానికి నా సొంతం అని, అది నాకు సొంతం అని, ఇది నాకు సొంతం. పొరుగువాని మనస్తత్వం అంతా పొరుగువాని. మనిషిలో ఉన్న పాపం చూడండి ఎంత భయంకరం కదా నాన్న. ఇశ్రాయేలు ప్రజలు అద్భుతాలు చేసినప్పుడు ఓకే, దేవుడు ఓకే అన్నారు. కానీ ఆజ్ఞలు పెట్టేసరికి అమ్మో మాకొద్దు, ఈ నిబంధనలు మాకొద్దు, ఈ ప్రతిష్టలు మాకొద్దు, ఈ సమర్పణ మాకొద్దు. నేను ఒకటే చెప్తున్నాను, రక్షణ ఆ కర్ర ఎప్పటి వరకు ఉంది అంటే ఎర్ర సముద్రం దాటిన తర్వాత గుడారంలోకి కర్ర తీసుకురాలేదు. అద్భుతాలు ఎంతవరకు, స్వస్థతలు ఎంతవరకు అంటే సంఘంలో చేరిన తర్వాతే. సంఘంలో చేరిన తర్వాత ఉపదేశ క్రమంలో సంఘం కట్టబడింది. కట్టు చెప్పండి. ఆమె ఈ ఉపదేశ క్రమం అంతా మనకు వ్యతిరేకంగానే ఉంటుంది. కానీ ఈ ఉపదేశానికి నువ్వు దాసుడు అవ్వాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు, పరిశుద్ధ సంఘంగా మారిపోతావు. ఇది పరిశుద్ధుల ముగింపు, ఇది పరిశుద్ధుల యొక్క అంతం. ఒకటి పాపుల అంతం, రెండు పరిశుద్ధుల అంతం. కొంచెం చాలా కష్టంగా ఉంది కదా. మనం పాపులంటే వాళ్ళని అంతరించిపోతారు, ఏమవుతారో తెలీదు. కానీ ఆప్షన్ ఉంది, ఓడలు చేరితే, సంఘంలో చేరితే. నువ్వు దేనికి దాసులు అవ్వాలమ్మా? అది అయ్యా మాకు కొన్ని అలవాట్లు ఉండేవి, మరి సంఘంలోకి వచ్చి మాకు ఎట్లా అయ్యారు అంటే ఉపదేశం కష్టం. అయ్యా మరి మీకులాగా పంచగట్టాలంటే మాకు కూడా కష్టమే కదా, అన్ని తీసేయమంటాడు మా పాస్టర్ గారు. మీరు తెల్లబట్టలు వేసుకోమంటే కష్టం, ఊరికే తెల్లబట్టలు అంటారు. నియమంలోకి రావడం కష్టం, క్రమంలోకి రావడం కష్టం. వచ్చారా మీరు, దానికి దాసులు అయ్యారా, పరలోకం గ్యారెంటీ. చెప్పండి, మీరు దేనికి దాసులు అవుతారో ఆలోచించుకోండి. పరిశుద్ధతకే అవుతారా, ఉపదేశానికి అవుతారా? కానీ మిమ్మల్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. చాలా చోట్ల ఉండరు, వెళ్ళిపోతారు. వాళ్ళ ఫీలింగ్ ఏంటో కానీ, వాళ్ళకు బాక్స్ పెట్టకపోతే అలిగిపోతారు. కొట్టచ్చు కానీ బాక్స్ కొట్టరు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక బాక్స్ ఉందిలే పాపం, ఆయన కొట్టి నేనేమంటలేదు. వాళ్ళ బాధ ఏంటో తెలుసా? వాళ్ళకు ఇన్పుట్ కరెక్ట్ ఉండదు. వాళ్ళు పాడే వాళ్ళ రాగం ఏంటో తెలియదు, వీళ్ళు కొట్టేది తెలియదు. వాళ్ళకి రెండు కరెక్షన్ ఉండవు. ఎవరు బాధ వల్లదండి మీకు తెలియదు. చూపించేటోళ్ళు మాకు సౌండ్ సిస్టమ్ వల్ల కొంతమంది మంచోళ్ళు ఉంటారు, కొంతమంది ఆడుకునేటోళ్ళు ఆడుకుంటారు. ఈయన మంచోడు, ఈయన స్తోత్రం కలుగునుగా. నాకు తెలుసు నా సౌండ్ సిస్టమ్ బాధలు, ఆర్కెస్ట్రా వాళ్ళ బాధలు నాకు తెలుసు. మేము ఉన్నాం కదా. అందరు ఎవరు వాళ్ళు చూపించుకుంటే మేమెందుకు? సౌండ్ వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెట్టవద్దు. నాకు పెంచు. ఆయన ఎక్కడి నుంచి పెంచుతాడు? ఆయన ఏదో ఒక 7-8 లక్షలు అప్పు తెచ్చుకున్నా, ఏదో పాపం కిరాయిలు నడిపించుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటుంటాడు. పెంచు అంటే బాక్స్ ఒకటి పగిలింది అనుకో, ఏంటి? నిన్ను కూడా ఆలోచించాలి కదా నాన్న. స్తోత్రం కలుగును గాక. నీకు తెలియదు వాళ్ళ బాధలు వాళ్ళవి.
ఇప్పుడు కానీ ఏదన్నా కానీ కొంచెం తేడా ఉంటే మనం డబ్బులు ఇవ్వం మనకు. సరే, మనం ఎక్కడ దేనికి దాసులం అవ్వాలి? ఉపదేశం కష్టమా సులభమా? కష్టం, కానీ అప్పగించుకుంటే పరలోకం. ఎంతమంది ఉపదేశానికి బెండ్ అవుతాం, నామకార్థంగా బతుకుతాం, కాస్త పైకి ఏదో ఒక గంట చెప్పాలి కానీ మేము ఎగిరేట్లు ఎగురుతాం, తిరుగుతాం. మళ్ళీ ఇంత దారుణం అయ్యగారు. పండగ వస్తే రంగులు పూసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వవు నువ్వు. స్తోత్రం కలుగును గాక. పెళ్లిళ్ళకు పోతే కట్టుకోవడానికి మంచి బట్టలు వేసుకుని పోదామంటే సాధారణ బట్టలు వేసుకోమంటావు. ఏదైనా ధరించుకొని కాస్త డీజిల్ దగ్గర డాన్స్ చేద్దామంటే నువ్వు మా కళ్ళ ముందు కనపడుతుంటివా. నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేయాలి? ఇది చాలా సంఘాల్లో గొడవ. మా సంఘాల్లో ఒక అమ్మాయి ఉండేది, నేను ఒక పెళ్లికి పోయి చూస్తే ఆ అమ్మాయే కాదని ఇటు చూసా, ఇటు తిరిగింది. నాకు డౌట్ వచ్చింది, ఈ అమ్మాయి కదా. అదే ముందు కూర్చొని అంత పరిశుద్ధంగా నీతిగా అసలు ఏమీ లేకుండా అలంకరణ లేకుండా ఉండింది. పాపం అడు తిరిగి నాకు పక్క కనపడింది, ఈ అమ్మాయి కదా డౌట్. ఇటు తిరిగేసరికి ఆమె డౌట్, నాకు డౌట్ వచ్చేటట్టు తిరిగింది అటు సైడ్. నేను ఊరుకుంటున్నా, అటు తిరిగాను. మళ్ళీ ఈమె ఇటు తిరిగింది. అన్నం తినడానికి వెళ్ళింది. సరే డిస్టర్బ్ ఎందుకని పోయే దారి దగ్గర కూర్చున్నా. నేను ఎటుపోతుందని దొరికింది. ఏంటమ్మా అంటే, ఇంకా చెప్పాలంటే ఆమె ఎంత పరిశుద్ధంగా ఉందో అన్ని ధరించుకొని అంత లోకంలో కలిసిపోయింది. నామకార్థ స్థితిలో బ్రతకడమే మాకు ఇష్టం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఇంత పరిశుద్ధత, ఇంత లోతైన సత్యంలో మేము బ్రతకమంటే మీరు నరకానికి అయితే పోతారు. అయ్యా మరి ఇంత ఖండితంగా మొదటి రోజు చెప్తే ఇంక వచ్చే సేవకులు ఎంత ఘాటుగా ఉంటుందో. ఆమె స్తోత్రం కలుగును గాక. ఈ మొదటి రోజే ఇంత స్ట్రాంగ్ అయితే మరింత స్ట్రాంగ్ అవుతుంది మూడో రోజు జఫన్న గారు వస్తారు. ఆమె నేను మీకు అందరికీ సున్నతి చేస్తున్నాను అన్న ఆపరేషన్ చేస్తాడు, వచ్చి మందులు వేసిపోతాడు. హల్లెలూయా. ఈరోజు సున్నతి జరగాల్సిందే, ఉపదేశ క్రమంలోకి రావాల్సిందే, ఈ నడిపింపుకు అప్పగించుకోవాల్సిందే, పరిశుద్ధులుగా మారాల్సిందే, రాకడికి ఎత్తపడాల్సిన గుంపులో ఉండాల్సిందే. ఇది పరిశుద్ధుల ముగింపు. ఏ ముగింపును కోరుకుంటావు నువ్వు? ఉపదేశానికి అప్పగించబడి పరిశుద్ధపరచబడతావా? నీతికి అప్పగించబడి పరిశుద్ధతలో నిలుస్తావా? ధర్మశాస్త్రానికి అప్పగించుకొని పరిశుద్ధతలో నిలుస్తావా? నామకార్థ క్రైస్తవులాగా ఏదో ఒక బ్రతుకు బతుకుతున్నాం అనే బతుక, లేదంటే నీతి కొరకు బ్రతుక? తేల్చుకో. నామకార్థంగా ఉన్నారా? అటు లోకం ఇటు పరలోకం కావాలని రెండు పడవల మధ్యలో కాళ్ళు పెట్టారా? ఖచ్చితంగా మునిగిపోతారు. రెండు తలంపుల మధ్యలో ఎంతకాలం ఉంటారు మీరు? ఇటు లోకం కావాలి, అన్ని కావాలి, మా వాక్యం కావాలి, సంఘం కావాలి, పెళ్ళైతే మాత్రం అన్నీ కట్టుకోవాలి. స్తోత్రం. అన్ని కావాలి. నామకార్థ స్థితి వద్దు మనకు. సంగమా, ప్రాణం పోయిన ఉపదేశంలోనే పోగొట్టుకుందాం. ఇట్లా చచ్చిపోతే ఏం లాభం? ఎవరు ఆస్తి పోగొట్టుకున్నాడు యోబు, అన్ని పోగొట్టుకున్నాడు. అన్ని పోగొట్టుకుంటే ఏంటి? ఆయన విశ్వాసం ఏంటో తెలుసా? ఇవన్నీ పోయినా ఈ దేహంతో కాదు, వేరొక దేహంతో నేను మహిమలో ఆయన చూస్తా. ప్రభుని చూడాలే కానీ లోకాన్ని చూస్తావు ఏంటి బిడ్డ నువ్వు? ప్రభుని చూడాలి, ప్రభు ముఖ దర్శనం చేయాలి తప్ప ఈ లోక వైభవాలు ఎంతకాలం ఉంటాయి బిడ్డ మీకు? మీ అందరికీ చెప్పే మాట సీరియస్గా ఒక్కటే, ఇంత సుదీర్ఘంగా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? మిమ్మల్ని సత్యంలో ప్రతిష్ఠించడానికి నేను చెప్తున్నాను. నామకార్థంగా బ్రతుకుతున్నారా? సత్యం ఎరుగక బ్రతుకుతున్నారా? అబద్ధ బోధల్లో బ్రతుకుతున్నారా? సత్యము కలిగిన బోధ, పరిశుద్ధాత్మ వలన కలిగిన బోధ, అభిషేకం నుంచి వచ్చిన బోధ, అపోస్తుల బోధ ఇక్కడ ఉంది. ఈ ఓడలోకి వస్తే బోధలు నిలబడతారు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. మేము రక్షణ పొందాం కదా, రక్షణ పొందిన వాళ్ళు విడవబడే గుంపులు ఎంతమంది లేరు? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు తేడా ఏంటన్నా? వాళ్ళకి ఎందుకు బుద్ధి లేదు తెలుసా? వాళ్ళకి దగ్గర దీవించలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర నూనె ఉంది, వీళ్ళ దగ్గర నూనె ఉంది. వాళ్ళు పెళ్లి కన్యకలే, వీళ్ళు కన్యకలే. వాళ్ళు పరిశుద్ధులే, వీళ్ళు పరిశుద్ధులే. వాళ్ళు పాటలు పాడుతున్నారు, వీళ్ళు పాటలు పాడుతున్నారు. అసలు వీళ్ళకి ఎందుకు బుద్ధి లేని కన్యకలు అయ్యారంటే, వీళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ సంపాదించుకున్నారు, వాళ్ళు ఎక్స్ట్రా ఆయిల్ సంపాదించుకోలేదు. నిర్లక్ష్యం చేశారు అంతే, విడవబడ్డారు. పరిశుద్ధులు వాళ్ళు మామూలు ఏం కాదు, పిచ్చోళ్ళు ఏం కాదు, అమాయకులు ఏం కాదు, పరిశుద్ధులు విడవబడ్డారు. ఇక మీరు ఆలోచించండి, ఆత్మ ఉన్నోళ్ళే విడవబడితే ఆత్మ లేని పరిస్థితి ఏంటి? జాగ్రత్త. ఉపదేశంలో స్థిరంగా ఉండండి. పరిశుద్ధుల ముగింపులా అని ముగింపు ఉండాలి. ఆమేన్. మూడవదిగా వ్యక్తిగతంగా ముగింపు ఎలా ఉండబోతుందో ఒక 4 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తున్నా. చూడండి, 39 కీర్తన గ్రంథం 4వ వచనం చదువుతారా? కీర్తన 39:4.
యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. ఆ ఆ చేసి ఉన్నావు, నీ సన్నిధిలో నా ఆయుష్ లేనట్టుగానే ఉంది. ఈ మాట మీరు అర్థం చేసుకుంటే ఏంటో తెలుసా, నేను సేవకు వచ్చి 22 ఏళ్ళు దాటిపోయింది, అప్పుడే ముసల్తనం వచ్చేస్తుంది. చూస్తుండగానే నా ఆయుష్ ఏమైపోతుంది. మీ ఆయుష్ చూడండి, చూస్తుండగానే మొన్ననే రీసెంట్ గానే మీకు పిల్లలు పుట్టారు, వాళ్ళ పిల్లలు కూడా పిల్లలు పుట్టారు. ఆయుష్ ఏమైపోతుందండి. మీరు చూడండి, ఒకప్పుడు దినం గడిచిపోవాలంటే చాలా దినాలు పట్టేది, ఇప్పుడు చూడండి క్షణాల్లో గడిచిపోతుంది. 3 రోజుల సభలు చూడండి, రేపటితో క్లోజ్ అయినట్టే. మీకు దినాలు ఎట్లా గడిచిపోతున్నాయి. దేవుడు బెత్తడంతా చేశాడంట. నా ఆయుష్ ఎంత అల్పమైనదో, నా దినములు ఎట్లా గడిచిపోతాయో నాకు చెప్పు ప్రభువా అని వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నా. నీ ఆయుష్ ఎలా ముగించబడుతుంది ఎప్పుడైనా ప్రార్థన చేసుకున్నావా? నేను ఎంతకాలం బతుకుతా ప్రభా, ఈ బ్రతుకు ఎలా ఉండాలో తీర్మానం చేసుకున్నావా? వ్యక్తిగతంగా నీ ముగింపు ఎలా ఉండాలనో ప్రభు దగ్గర కోరుకో. ఒక భక్తుడు అంటాడు, నేను నీతిమంతుని వంటి మరణం నాకు రావాలి. నీతిమంతులు చనిపోతే వాళ్ళకి ఎలాంటి మరణం వస్తుందో నాకు ఆ మరణం రావాలి. కీడు చూడకుండా నేను మరణించాలి. నువ్వు చచ్చిపోతే 10 మంది వచ్చి నీ గురించి మంచి సాక్ష్యం ఇచ్చే చావు చావాలి తప్ప నిన్ను గూర్చి చండాలంగా మాట్లాడుకునే సాక్ష్యం వద్దండి. ఒక రాజు ఉన్నాడు బైబిల్లో, యెహోయాకీము. అతడట ఎట్లా చచ్చిపోయాడంటే, గాడిదని ఈడ్చుకొని పోయినట్టు ఈడ్చుకొని పోయాడంట సమాధి తోట దగ్గరికి. సమాధి తోట అంటే పరిశుద్ధుల తోటలో కాదు, యెరూషలేముకు అవతల ఎక్కడో గాడిదని ఈడ్చుకొని పోయినట్టు ఈడ్చుకొని పోయారు. నీ మరణం ఎలా ఉండబోతుందో ఆలోచించుకో ప్రియ దేవుని బిడ్డ. మంచి మరణాన్ని పొందుకుంటావా? నీ వ్యక్తిగత జీవితం ముగింపు. ఇశ్రాయేలు ప్రజలు బాగానే ఉన్నారు, సౌలే చెడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు బాగానే ఉన్నారు, సొలొమోనే చెడిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలు బాగానే ఉన్నారు, రాజులు పతనమైపోయి నాశనం అయిపోయారు. సొలొమోను జ్ఞానంతో ప్రారంభించాడు, అజ్ఞానంతో ముగించాడు, భయంకరమైన చీకట్లో నశించిపోయాడు. ఆలోచించండి, సౌలు ఆత్మలో ప్రారంభించాడు, చివరికి తన్ను తాను చచ్చిపోయి ఆత్మహత్య చేసుకున్నట్టు చచ్చాడు. వ్యక్తిగతంగా నీ ముగింపు ఎలా ఉండబోతుంది? ఒక మంచి మరణాన్ని కోరుకో, నీకు దేవుడు మంచి మరణం. నేను ఏమంటాను, పరిశుద్ధ స్థితిలో మనం పోవాలి దేవుని దగ్గరికి. యేసయ్య చనిపోయేటప్పుడు ఏమన్నాడు తెలుసా? నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తావు. నీ ఆత్మ ఎవరి చేతికి అప్పగిస్తావు? డబ్బుకా, స్త్రీలకా, లోక సంబంధమైన వాటికి? నువ్వు చచ్చిపోయేటప్పుడు నీ ఆత్మ ఎవరి చేతిలో పెట్టబడాలి? దేవుని చేతిలో పెట్టబడి చావాలి. అంతేగాని డబ్బుకు నువ్వు లొంగిపోకూడదు, స్త్రీలకు వ్యామోహాలకు లొంగిపోకూడదు, బానిస బ్రతుకులో నువ్వు చావకూడదు. పరిశుద్ధ స్థితిలో నీ మరణం ఉండాలి. ఆకస్మిక మరణం నీ జీవితంలో జరగకూడదు. శుద్ధీకరింపబడే నీ మరణం పోవాలి. పరిశుద్ధపరచబడే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆ పరిశుద్ధపరచబడే దినమే ఈ దినం. అయ్యా, నేను మామూలుగా సాధారణమైన ఒక వ్యక్తిగా చావకూడదు అయ్యా, నా ఆత్మ నీ చేతుల్లో సంపూర్ణంగా పెట్టబడి నేను చావాలి. ఈరోజు నీ ఆత్మ ఎవరి చేతిలో పెడతావు? నీ సేవను ఎవరి చేతిలో పెడతావు? నీ పరిచర్యను ఎవరి చేతిలో పెడతావు? నీ జీవితాన్ని ఎవరి చేతిలో పెట్టావు? ఇప్పుడు ప్రస్తుతం ఎవరి చేతిలో ఉంది నీ జీవితం? దేవుని చేతిలో ఉందా? ఆత్మ చేతిలో ఉందా? ఆత్మీయతలో ఉందా నీ జీవితం? లోక సంబంధిగా నువ్వు బ్రతుకుతూ లోకస్తులుగా చచ్చిపోతావా? ఈ రాత్రి దేవుడు ఒక దైవీకమైన వాతావరణాన్ని మన మధ్యలోకి పంపబోతున్నాడు. నీ ముగింపు గడియలు ఎలా ఉండబోతున్నాయో ఒకసారి తీర్మానం చేసుకో, ప్రతిష్ఠ చేసుకో. అయ్యా, నా ముగింపు మహిమకరంగా ఉండాలి, నా ముగింపు ఘనంగా ఉండాలి, నా ముగింపు ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను సాధారణమైన వ్యక్తిగా ఉండకూడదు, ఒక మంచి మహిమగల ముగింపుతో నా ప్రభువును చేరుకోవాలి, సియోనులో ఆయనతో ఉండాలి. ఆ ముగింపు నాకు కావాలి. ఈ మొదటి రాత్రి ఒక శ్రేష్టమైన బోధనకి వినబడుతున్న వేళ, ఇన్ని తెలిసిన తర్వాత 1 పాపులంతం అర్థమైంది, 2 పరిశుద్ధులంతం అర్థమైంది, 3 నీ వ్యక్తిగత జీవితం అర్థమైంది, నీ ముగింపు ఘనంగా. ఇన్ని తెలిసిన తర్వాత మరి నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? తీర్మానం ఏంటి నీ జీవితంలో?
ఎలా ముగించుకోవాలనుకుంటున్నావు? ఒక 2 నిమిషాలు 7 విషయాలు చెప్పి నేను ముగించైనా రెఫరెన్స్ వద్ద ఏమవుతావు, సింపుల్గా చెప్తాను. దానియేలు గ్రంథం 13వ అధ్యాయంలో చివరి వచనం ఉంటుంది, చివరి అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. ఏమంటుంది సార్? నువ్వు అంత్యం వరకు నిలకడగా ఉన్నట్టయితే నువ్వు విశ్రాంతి పొందుతావు. మరణం వరకు నమ్మకంగా ఉండవు, నాకు జీవ కిరీటం ఇస్తాను. అంతవరకు నమ్మకంగా ఉండాలి. అంతవరకు 3వదిగా నిరపరాధులై ఉండండి. అంతవరకు మీరు యేసుక్రియలు చేయండి. అంతవరకు విశ్వాస వీరులై ఉండండి. అంతవరకు సహించండి. అంతవరకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. 7 విషయాలు. అవి 3, ఇవన్నీ 7. అంతవరకు నిలకడగా ఉండండి. అంతవరకు నమ్మకంగా ఉండండి. అంతవరకు నిరపరాధులై ఉండండి. అంతవరకు విశ్వాసులై ఉండండి. విశ్వాసాన్ని కాపాడుకోండి. అంతవరకు సహించండి. అంతం వరకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని బ్రతకండి. అంతవరకు యేసు క్రియలు చేస్తూ బ్రతకండి. మన ముగింపు ఘనంగా ఉండబోతుంది. ఈ రాత్రి వాక్యం విన్నారు కదండి. ఈ ముగింపులో, ఈ లాస్ట్ ఈ మూమెంట్లో నీలో ఏం తీర్మానం వస్తుందో, ఏ ప్రతిష్ట చేసుకోబోతున్నావో ఆ ప్రతిష్టయే కడవరకు నిన్ను కాపాడగలదు. ఇంచుమించు 2 hours వాక్యం విన్నారు మీరు. కరెక్ట్గా 10 minutes టైం ఉంది. ఈ 10 minutesలో నేను ముగించేస్తున్నాను. వాక్యం అయిపోయింది, తీర్మానం ఉంది. నేను మిమ్మల్ని ఎవరిని బలవంతం చేయనండి. మిమ్మల్ని ఎవరిని బలవంతం చేయను. మీకు మీరుగానే ఇష్టపూర్వకంగా, అయ్యా నా ముగింపు ఘనంగా ఉండాలి, అది పరిశుద్ధుల ముగింపు వలె ఉండాలి, నేను నీ రాకడలో ఎత్తబడి గుంపులో నేను ఉండాలి అని ఆశ కలిగిన వాళ్ళు మాత్రమే లేచి నిలబడండి. అయ్యా నాకు ఆ ముగింపు కావాలనుకున్న వాళ్ళు సిగ్గుపడద్దు. ఈ దినమున మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. నాకు ఆ ఆశ ఉందన్న వాళ్ళు మాత్రం ముందుకు వచ్చేయండి. బ్రదర్స్ అయితే ఇటువైపు వచ్చేయండి, సిస్టర్స్ అయితే ఇటువైపు వచ్చేయండి. ఒక తీర్మానంలోకి వద్దాం. ఇటు రండి అమ్మా. సిస్టర్స్ ఇటువైపు రండి, బ్రదర్స్ ఇటువైపు రండి. సిగ్గుపడకండి. ఇది ఒక తీర్మానంతో కూడిన సభ. థ్యాంక్ యూ బ్రదర్స్. చాలా మంది వస్తున్నారు, సిగ్గుపడుతున్నారు కొంతమంది. రేపు విడవబడితే